నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక అంతిమ శ్వాస. రచన KVSN మూర్తి. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే 1971 జనవరి 14 రాత్రి 11 కావటానికి ఇంకా 10 నిమిషాలుంది. ఢిల్లీ పట్టణం తీన్ మూర్తి భవన్కు కొంచెం అవతలగా ఉన్న 6 అంతస్తుల భవనం ముందు తెల్లటి అంబాసిడర్ ఒకటొచ్చి ఆగింది. అందులో నుంచి 6 అడుగుల ఆజానుబాహుడు కిందకు దిగాడు. హుందాగా అడుగులు వేస్తూ భవనం ముందుకు వచ్చాడు. భవనం ముందున్న జవాన్కు తన ఐడెంటిటీ కార్డు తీసి చూపించాడు. జవాన్ అతడికి వినయంగా సెల్యూట్ చేశాడు. అందరూ వచ్చారా? వచ్చారు సాబ్, మీకోసమే చూస్తున్నారు. వారి సంభాషణ అంతా కోడ్ భాషలో జరుగుతుంది. ఏదైనా సమాచారం లభించిందా? లేదు సార్, కానీ ఏజెంటు సీక్రీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు మీరు PM దగ్గర ఉన్నారు. మళ్ళీ అతడు రాలేదు చెప్పాడు జవాను. అందరికీ మామూలు జవానుగా కనిపించే అతడు IBలో పెద్ద ఆఫీసర్. IB అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో. అతడు ప్రస్తుతం మాట్లాడుతున్న వ్యక్తి భూపాల్ చటర్జీ, రా డైరెక్టర్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రాలో మామూలు ట్రైనర్గా జాయిన్ అయిన భూపాల్ తెలివితేటల వల్ల, స్వయం కృషి వల్ల ఆ వింగ్కే అధిపతి కాగలిగాడు. సరే, అతడొస్తే నన్ను కాంటాక్ట్ చేయకుండా వెళ్ళొద్దను అంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాడు భూపాల్. మరో 3 నిమిషాల్లో లిఫ్ట్ 3వ అంతస్తు ముందాగింది. ఏదో గవర్నమెంట్ ఆఫీసులా కనిపించే ఆ భవనంలో ఉన్న ఈ 3వ అంతస్తు ప్రపంచాన్నే గడగడలాడించే సామర్థ్యం ఉన్న రా కేంద్ర స్థానం అని 10 మందికో మాత్రమే తెలుసు. భూపాల్ హుందాగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. ఒక గది ముందు గాడ్రేజ్ తలుపు ఉంది. ఆ తలుపు దగ్గరున్న మనిషి భూపాల్ను గుర్తుపెట్టి సెల్యూట్ చేశాడు. ఒక ప్లాస్టిక్ కార్డును అతడు భూపాల్కు అందించాడు. దాని పైభాగంలో భూపాల్ కుడిచేతి చూపుడు వేలిముద్ర ఉంది. భూపాల్ ఆ కార్డును అందుకుని కుడిచేతి చూపుడు వేలుతో మరో ముద్రను వేశాడు. గుమ్మం దగ్గర ఉన్న మనిషి ఆ కార్డును చిన్న మిషన్లో ఉంచాడు. పచ్చదీపం వెలిగింది. అతడు తృప్తిగా తల ఊపి ప్రొసీడ్ సార్ అన్నాడు. అతని పేరు రాజన్న. భూపాల్ చిన్న గాజు బీరువాలో నిలబడ్డాడు. రాజన్న భూపాల్కి సంబంధించిన కార్డును షర్ట్లో ఇన్సర్ట్ చేసి ఏవేవో మీటలు నొక్కాడు. హైట్, కాంప్లెక్స్, బ్లడ్ గ్రూప్, వాయిస్, ఐడెంటిటీ మార్కులు. ఒక్కటేమిటి, ఇలాంటివి చాలా వాటిని ఆ మిషన్ పోలుస్తుంది. వాటిలో ఏది మ్యాచ్ కాకపోయినా లోపలికి వెళ్ళిన వ్యక్తి నిమిషాలలో బంధింపబడతాడు. అంత పకడ్బందీగా సాగుతుంది అక్కడి వ్యవహారం. సంతృప్తికరమైన సమాధానాలు రావటంతో రాజన్న గాజు బీరువా తలుపు తీశాడు. లోపలికి వెళ్లే వారి దగ్గర మారణాయుధాలు కానీ, మైక్రోమీటర్ వగేరాలు కానీ ఉన్నట్టయితే ఆ మిషన్ డిటెక్ట్ చేస్తుంది. భూపాల్ రిజిస్టర్లో సంతకం చేశాడు. మిషన్ సహాయంతో రాజన్న సంతకాన్ని టాలీ చేసి కమన్ సార్ అంటూ గాడ్రేజ్ తలుపు ముందు నిలబడ్డాడు. భూపాల్ అతని వెనకే వెళ్ళి తలుపుకు ఉన్న ఒక సీట్లో చిన్న మెటల్ కాయిన్ వేశాడు. మరో స్లిట్ ఓపెన్ అయ్యింది. రాజన్న దాంట్లో తన దగ్గరున్న కాయిన్ వేశాడు. తర్వాత 2 సీట్లు ఓపెన్ అయ్యాయి. ఈసారి ఇద్దరూ తమ దగ్గర ఉన్న 2 కాయిన్స్ వాటిల్లో వేశారు. చిన్నగా శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. అప్పుడు భూపాల్ ఏవో నెంబర్లు చెప్పి లోపలికి వెళ్ళాడు. గదిలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అవే నెంబర్లు చెప్పాలి. అప్పుడు కానీ మొదటి తలుపు దాటి లోపలికి వెళ్ళలేరు. లోపల మరో తలుపు ఉంటుంది. అక్కడ కూడా ఇంత తతంగం జరుగుతుంది. ఆ సంస్థకు అధిపతి అయిన భూపాల్ కూడా అన్ని టెస్టులు పూర్తి చేసుకుని లోపలికి వెళ్లాల్సిందే. అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్న ఆ గదిలో జరిగిన సమావేశాల నిర్ణయాలు మాత్రం మామూలుగా లీక్ అయిపోతున్నాయి. అదే ప్రస్తుత సమస్య. భూపాల్ లోపలికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్న కుర్చీలలో 4 ఆసీనులై ఉన్నారు. ఒకరు పేష్కార్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, దండావతే, NSTL అధిపతి, అబ్బాస్ వలి, గవర్నమెంట్ ప్రత్యేక సలహాదారు, దేవుడమ్మ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టరు. ఈ 5గురు తల ఉంచుకుంటే యావత్ భారతదేశాన్ని మరుక్షణం తమ ఆధీనంలోకి తెచ్చుకోగలరు. కానీ వారైదుగురు ఒకరిని మించిన దేశభక్తులు మరొకరు. దేశభక్తి అన్నది వారి నరాల్లోనూ జీర్ణించుకుపోయింది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా వెనుదీయని భారతమాత ముద్దుబిడ్డలు వారు. దేశాన్ని అనేకసార్లు విపత్కర పరిస్థితుల నుండి కాపాడారు.
అందుకే ప్రస్తుత పరిస్థితి గురించి వారంతా తల్లడిల్లిపోతున్నారు. వారి మీదున్న నమ్మకం కొద్దీ ప్రధాని, రాష్ట్రపతి ఆ 5గురికి సర్వాధికారాల్ని ఇచ్చారు. చివరకు ఆ 2 కూడా వారి చెప్పు చేతల్లో ఉంటామన్నారు. అందరిలోకి సీనియర్ అయిన భోపాల్ ప్రస్తుతం మిగిలిన వారికి బాస్. అతడు చెబితే చాలు, రాష్ట్రపతి నుండి మామూలు సర్పంచ్ వరకు తమ పదవుల నుండి స్వచ్ఛందంగా తప్పుకుంటారు. అంతటి అధికారం ఉంది ప్రస్తుతం భోపాల్ దగ్గర. గుడ్ విషెస్ టు యూ మై ఫ్రెండ్స్ అంటూ కుర్చీలలో కూర్చున్న నలుగురితోనూ కరచాలనం చేసి తన కుర్చీలో కూర్చున్నాడు భోపాల్. 2 నిమిషాలు మౌనం. 5 గ్లాసులలో విస్కీ పోసి సోడా కలిపాడు భోపాల్. చీజ్ ఫర్ ది ప్రొపెసర్టీ ఆఫ్ అవర్ కంట్రీ అంటూ గ్లాసులు ఎత్తారు. ఆ గ్లాసులో ఉన్నది మామూలు విస్కీ కాదు. దాంట్లో ట్రూత్ టెల్లర్ అనే రసాయనం కూడా ఉంది. దానివలన మనసులోని మాటను నిర్భయంగా బయటకు చెప్పే విల్ పవర్ లభిస్తుంది. భోపాల్ టైం చూసుకున్నాడు. సరిగ్గా 11 గంటలైంది. లెటెస్ట్ స్టార్ట్ అన్నాడు భోపాల్. నిన్న కేబినెట్ మీటింగులో తీసుకున్న నిర్ణయాలు బయటకు వెళ్ళిపోయాయి. నిన్న రాత్రి పాకిస్తాన్ సైనికులు మన మిలిటరీ రహస్య క్యాంపుల మీద అటాక్ చేశారు. మన వాళ్ళు లొంగిపోయారు అన్నాడు పేష్కార్. కేబినెట్ మీటింగ్ రహస్యాలు బయటకు వెల్లడి అయిపోయాయా? అందరి మొహాల్లోనూ ఆశ్చర్యం. మీటింగ్ ఇక్కడే జరిగింది కదా, బయటకు ఎలా వెళ్ళాయి అడిగాడు వలి. భోపాల్ మొహం ఎర్రబడి ఉంది. ఫ్రెండ్స్, ఆ విషయాన్ని చెప్పటానికి మిమ్మల్ని ఇక్కడకు పిలిపించింది అన్నాడు. అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. మనం ఎంత కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నా రహస్యాలు బయటకు పొక్కిపోయాయి. కారణం ఊహించారా అడిగాడు భోపాల్. కారణం అందరికీ తెలుసు, కానీ ఎవరూ పెదవి విప్పలేదు. రహస్యాలు బయటకు పొక్కిపోవటంతో వివిధ శాఖలను ముందు కంట్రోల్ చేశారు. మామూలు పద్ధతులలో కాకుండా సైనిక రహస్యాలకు సంబంధించిన కాగితాలు నేరుగా ఆయా మినిస్టర్లకు పంపే ఏర్పాట్లను చేశారు. అయినా రహస్యాలు వెల్లడైపోయాయి. దాంతో కింది శాఖల మీద ఉన్న అనుమానం తొలగిపోయింది. తర్వాత వివిధ సెక్రటరియర్ల మీద నిఘా ఉంచారు. నిఘా నిన్న మొన్న బాగా అధికం చేశారు. అనుమానించాల్సిన మనుషులెవరూ దొరకలేదు. అయితే రహస్యాలన్నీ ఆదిలోనే వెల్లడయ్యుండొచ్చు కదా అడిగాడు దేవుడమ్మ. ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క మార్పు చెందుతూ మినిస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫైనల్ రూపాన్ని పొందుతుంది చెప్పాడు భోపాల్. దేవుడమ్మ మౌనంగా ఉండిపోయాడు. పైగా వెల్లడైన సమాచారం ఫైనల్ స్టేజ్ విషయాలే. ప్రతి స్టేజ్లోనూ బయటకు సమాచారం లీక్ అవుతుందేమో. ఇంపాసిబుల్. అప్పుడు కొన్ని వందల మందిని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. అందరూ కోఆపరేట్ చేస్తే కానీ ఫైనల్ సమాచారం బయటకు రాదు. కానీ అన్ని వందల మంది దేశద్రోహం చేస్తారని నేను అనుకోను. పైగా ఇక్కడ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ప్రధాని కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణలతో సహా విషయం లీక్ అయిపోయింది. లీక్ అయిన విషయాలన్నీ మనకు తెలియవు. కానీ మీటింగుకు హాజరైన 6 క్యాబినెట్ మినిస్టర్లకు ఆ విషయాలన్నీ తెలుసు. అయితే ఆ 6 ద్వారానే విషయాలన్నీ లీక్ అయ్యాయంటారా? తమకు తెలిసిన విషయాన్ని భోపాల్ ద్వారా విషయాలని 4 ఒకేసారి ప్రశ్నించారు. విషయం మీకు తెలుసు, అయినా మీరు అడిగారు కాబట్టి నా అభిప్రాయాన్ని చెబుతాను వినండి. ఆ 6లో ఎవరో ఒకరు విషయాలను లీక్ చేస్తున్నారనటంలో అనుమానం లేదు. మరి అలా ఎందుకు చేస్తున్నారో తెలియటం లేదు. వారందరూ దేశభక్తులే. స్వాతంత్ర్య ఉద్యమం నుండి రాజకీయాల్లో ఉన్నవారే. ఎవరిని అనుమానించలేము. పైగా నేను ప్రతి మినిస్టర్ ఇంట్లోనూ వాళ్లకు తెలియకుండా మైక్రోఫోన్లు ఏర్పాటు చేయించాను. కానీ ఫలితం లేకపోయింది. అయితే మీరు ఇటువంటి ఏర్పాట్లు చేశారని వాళ్ళు గ్రహించి ఉంటారా? వాళ్ళు కాదు, అతడు గ్రహించాడు. ఫోన్లోనో తన ఇంటిలోనో కాకుండా ఏ పబ్లిక్ పార్కులోనో ఆరుబయట స్థలంలోనో మాట్లాడుతున్నాడనుకోవచ్చు. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏముంది? వాళ్ళ మీద నిఘా అధికం చేయటమే. ప్రధానితో ఒక్కసారి చెబితే నో, ఆయన దీనికి అంగీకరించరు. మన సొంత రిస్క్ మీద నిర్ణయం తీసుకోవాలి. మీ ఉద్దేశం చెప్పండి అన్నాడు భోపాల్. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి అన్నారు 4 ఒకేసారి. భోపాల్ చూపులో కృతజ్ఞత నిండిపోయింది. థ్యాంక్ యూ, నా మీద మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు అంటూ కుర్చీలోంచి లేచాడు. అప్పుడు సమయం 12 దాటి 20 నిమిషాలైంది. గుడ్ నైట్, గుడ్ నైట్. ఆ 5 ఒకరి తర్వాత ఒకరు బయటికి వచ్చేశారు. జయంతి అతడిని నిర్లక్ష్యంగా చూసింది. ఆర్ము గారికి ఒళ్ళు మండిపోయింది. పళ్ళు పటపటా నూరాడు. అయితే ఇవ్వవా అన్నాడు. నా ప్రాణం తీసినా సరే ఇవ్వను, జయంతి తెగేసి చెప్పింది. ఎలాగివ్వవో చూస్తాను అంటూ ఆర్ముగం జయంతి వైపు అడుగులు వేశాడు. జయంతి బెదిరిపోయింది.
ఆ బెదురు బయట కనబడనీయకుండా నా ఒంటి మీద చెయ్యి పెడితే మర్యాద దక్కదు అంది బింకంగా. ఆర్ముగం ఏమనుకున్నాడో ఏమో ఒక్కసారిగా ఆగాడు. జయ, ఎందుకు నన్ను విసిగిస్తావు? ఆ మంగళసూత్రం ఎలా ఇచ్చి ఈ పసుపు తాడు కట్టుకో. ఎందుకు ఒళ్ళు హోనం చేసుకుంటావు అన్నాడు ఆర్ముగం. మామూలు సమయాలలో జయంతి అతని మాట వినేదేమో కానీ ఇప్పుడు మాత్రం వినకూడదని నిశ్చయించుకుంది. ఎందుకు? దానికి ఇవ్వటానికేనా అంది. ఈసారి ఆర్ముగం ఊరుకోలేదు. రెండంగల్లో ఆమెను చేరుకుని జుట్టు దొరకబుచ్చుకున్నాడు. నేల మీదకు వంచి ఆమె వీపి మీద గుద్దటం ఆరంభించాడు. ఆ దెబ్బలకు ఎర్రటి ఆమె ఒళ్ళు మరీ ఎర్రగా అయిపోయింది. దెబ్బలు తగులుతున్న కొద్దీ జయంతి రెచ్చిపోయింది. నన్ను కొట్టి ఏం బావుంటావులే, నన్ను ఇంత బాధ పెట్టినందుకు నా ఉసురు దానికి తగలకపోదు అంటూ శాపనార్థాలు మొదలుపెట్టింది. ఆర్ముగం విసిగిపోయాడు. ఆమెని వదిలి బయటికి వచ్చాడు. అతడికి చాలా చికాకుగా ఉంది. తాళి కట్టకపోతే ఇక తనతో స్నేహం చెయ్యనని తెగేసి చెప్పింది పంకజం. కనీసం బంగారపు తాళిబొట్టైనా లేకపోతే తన పరువేం కాను. ఆర్ముగం అసహనంగా జేబులో చెయ్యపెట్టాడు. 5 రూపాయల నోటు చిల్లర తగిలాయి. మరో జేబులోంచి ఆఖరి బర్కిలీ ఫిల్టర్ సిగరెట్ తీసి వెలిగించాడు. గుండెల నిండా పొగ తీసుకు వదిలాడు. నిస్పృహగా అరుగు మీద కూర్చున్నాడు. హలో ఆర్ముగం, బాగున్నావా? అపరిచితమైన గొంతు విని ఆర్ముగం అటు చూశాడు. మల్లు పంచె, తెల్ల చొక్కా, గాంధీ టోపీ, చేతులు కద్దరు సంచి. ఇదివరలో మిమ్మల్ని ఎక్కడా చూడలేదు అన్నాడు ఆర్ముగం. నువ్వు నాకు తెలుసు, నా పేరు సుబ్బారావు అన్నాడతడు. ఆర్ముగం అతని వైపు చిరాగ్గా చూశాడు. సుబ్బారావు అతని పక్కగా కూర్చున్నాడు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి ఆర్ముగానికి మరొకటి అందించాడు. ఆర్ముగం సిగరెట్ అందుకుని వెలిగించాడు. నాకు చిన్న ఉపకారం చెయ్యాలి అన్నాడు సుబ్బారావు. ఏమిటది? సుబ్బారావు సంచిలో చేయి పెట్టి ఒక 100 రూపాయల కట్టను బయటకు తీశాడు. ఆర్ముగానికి దాన్ని అందించి, ఇది అడ్వాన్సు, మరో ఇంత పని పూర్తయ్యాక ఇస్తాను అన్నాడు. ఆర్ముగం ఆ డబ్బును ఆశగా అందుకున్నాడు. ఏం చెయ్యాలి చెప్పండి అన్నాడు. చిన్న దొంగతనం చెయ్యాలి. ఆర్ముగం ఉలిక్కిపడ్డాడు. తను దొంగతనాలు చేస్తూ ఉంటాడన్న విషయం తనకు తప్ప మరో కంటికి తెలియదు. అలాంటిది ఇతడు నేరుగా తన ఇంటికే వచ్చాడు. కంగారును కప్పిపెడుతో, క్షమించాలి, నేను ఆటో డ్రైవర్ని, దొంగను కాదు అంటూ డబ్బును తిరిగి ఇచ్చేయబోయాడు. సుబ్బారావు చిన్నగా నవ్వాడు. ఆర్ముగం, బొకాయించుకు. ఇప్పుడు పంకజానికి తాళిబొట్టు కట్టడానికి ఎలాగూ దొంగతనానికి బయలుదేరుతావు. ఎందుకొచ్చిన శ్రమ? చిన్న దొంగతనం చేసి పెట్టు, 20,000 సొంతం చేసుకో అన్నాడు. ఈసారి ఆర్ముగానికి గుటక పడలేదు. ఇక బొకాయించి లాభం లేదని ఏం చేయాలో చెప్పండి అన్నాడు. సుబ్బలక్ష్మి నగర్ 4వ క్రాస్ రోడ్ 3వ ఇంట్లో దొంగతనం చేయాలి. ఆ ఇల్లు ఎవరిది? శ్రీనివాసరావని సెక్రటరియట్లో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. ఏం దొంగతనం చెయ్యాలి? ఆర్ముగం అనుమానంగా అడిగాడు. అతడి బెడ్రూమ్లో మంచానికి తలవైపున చిన్న టీపాయ్ ఉంటుంది. దానిమీద శ్రీనివాసరావు పెళ్లి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను ఫ్రేమ్తో సహా తీసుకురావాలి అంటూ సంచిలోంచి చిన్న ఫోటో తీసి ఆర్ముగానికి అందించాడు. ఇటువంటి ఫోటోయా ఆ ఫ్రేమ్లో ఉంటుంది అన్నాడు. ఆర్ముగం ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఫోటో దొంగతనం చేయడానికి 20,000 రూపాయలా అనుకుని, ఫోటో మీ దగ్గర ఉంది కదా, ఇంకా దొంగతనం దేనికి అన్నాడు. అదంతా నీకు అనవసరం. ఇప్పుడు టైం 6 అయ్యింది. శ్రీనివాసరావు ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాడు. నువ్వు అర్జెంటుగా బయలుదేరు. 8 లోపున ఆ ఫోటో ఫ్రేమ్తో సహా తీసుకురా. నేను నీకోసం గోకుల్లాడ్జి రూమ్ నెంబర్ 114లో చూస్తూ ఉంటాను అని చెప్పి సమాధానం కోసం చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుబ్బారావు. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు ఆర్ముగం. అతను కనుమరుగయ్యాక నెమ్మదిగా లేచాడు ఆర్ముగం. లోపలికి వెళ్ళాడు. అలా బయటకు వెళ్తున్నాను, రావటం ఆలస్యం అవ్వచ్చు అని భార్యతో చెప్పి ఆటో ఎక్కాడు. ఆటో సుబ్బలక్ష్మి నగర్ వైపు పరుగు తీసింది. అతని ఆటో అలా వెళ్ళిందో లేదో నల్లని పోర్టు కారు ఒకటి ఆ ఆటోను అనుసరించసాగింది. కమాన్ ఫ్రెండ్స్, లెట్ us ఎంజాయ్. కర్నల్ రామ్సింగ్ గ్లాస్ ఎత్తి చీజ్ చెప్పాడు. గ్లాసు చిన్నగా చప్పుడు చేశాయి. దేశానికి వాయవ్య సరిహద్దుల్లో ఉంది రామ్సింగ్ బెటాలియన్. అటువంటి 4 బెటాలియన్లకు బ్రిగేడియర్ పాటిల్ ఇన్ఛార్జ్. ఒక్కొక్క బెటాలియన్ ఒక్కొక్క కర్నల్ కంట్రోల్లో ఉంది. పాకిస్తాన్ సేవలు బోర్డర్లలో మోహరించిన దృష్ట్యా సత్వర చర్య కోసం అలాంటి ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం రామ్సింగ్ కంట్రోల్లో ఉన్న బెటాలియన్లో మొత్తం 150 మంది ఉన్నారు.
మనుష్య సంచారానికి దూరంగా కొండలతో నిండిపోయి ఉన్న ప్రాంతంలో ఉంది రామ్సింగ్ మిలిటరీ క్యాంప్. వారానికి ఒకసారి పారాచూట్ల ద్వారా ఆహారాన్ని అక్కడ దింపిపోతూ ఉంటాయి మిలిటరీ విమానాలు. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న ఆ జవానులకు ప్రాణభయం అసలే లేదు. ప్రమాదాలను ఎదుర్కోవటానికి అలవాటు పడ్డవారు దొరికిన కొంచెం సమయాన్ని సరదాగా గడిపేస్తూ ఉంటారు. కులమత వైషమ్యాలకు తావు లేకుండా ఒకరితో ఒకరు కలిసిపోయి మానసిక శారీరక అలసటలను పోగొట్టుకోవటానికి ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. రాత్రి 11 గంటలు దాటుతుంది. చుట్టూ ఉన్న మంచు పర్వతాల నుండి చల్లని గాలులు వీచి తమ శీతల ప్రభావాన్ని చూపుతున్నాయి. కమాన్ ఫ్రెండ్స్, కమాన్. బ్రతికినంతకాలం నవ్వుతో బ్రతుకుదాం. చివరకు పోయేటప్పుడు కూడా నవ్వుతూనే పోదాం. కమాన్ అంటూ అందరి గ్లాసులలోనూ బోకనీర్ రమ్మును నింపుతున్నాడు రామ్సింగ్. కడుపులో పడుతున్న రమ్ వల్ల అందరిలోనూ హుషారు పెరుగుతుంది. ఆజ్ గాలో ముస్కురాలో, మేరే భాయ్ జర్ దేకే వంటి పాటలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది. ఆటపాటలతో మునిగి ఉన్న వాళ్ళు తమపై విరుచుకుపడబోయే ప్రమాదం గురించి తెలుసుకోలేకపోయారు. అందరిలోనూ ఉన్నది ఒకటే ధీమా. అక్కడ మిలిటరీ క్యాంపు ఉండదు. అది దాదాపుగా నోమెన్స్ ల్యాండు. పాకిస్తానీలకు అక్కడ ఒక క్యాంపు ఉన్నదని తెలియదు. కారణం, అక్కడ క్యాంపు పెట్టి 10 రోజులు కూడా కాలేదు. మిలిటరీ రికార్డులో కూడా అక్కడ సైనిక స్థానం ఉన్న ప్రస్తావన లేదు. తమకు సరాసరి డిఫెన్స్ మినిస్టర్ నుండి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఎవరికీ ఆ విషయం తెలియదు. ఆ ధీమాయ ఇప్పుడు తమను పీకల మొయ్య ప్రమాదంలో ముంచబోతుందని వాళ్లకు తెలియదు. ఆ ధీమాయ లేకపోతే వాళ్ళు అప్రమత్తంగా ఉండేవారు. తమ క్యాంపు గురించిన సమాచారం శత్రువులకు పదిలంగా చేర్చబడిందనే విషయం వారికి తెలియదు. తెలిస్తే ఆ నిషా అంతా ఒక్క క్షణంలో దిగిపోయి ఉండేది. బాటిల్ ఖాళీ అవుతున్నాయి. రామ్సింగ్ అందరినీ బలవంత పెట్టి మరీ తాగిస్తున్నాడు. కమన్ ఫ్రెండ్స్, లెటస్ టేక్ ఫుడ్ అన్నాడు రామ్సింగ్. పెద్ద పళ్ళెం నిండా పరోటాలు, పెద్ద పాత్ర నిండా కుర్మా లోపలికి వచ్చాయి. అందరూ ప్లేట్లు తీసుకున్నారు. ఒక సోల్జరు పళ్ళాలలో ఆ పరోటాలను ఉంచబోయాడు. అంతలో బయట చిన్నగా చప్పుడైంది. సోల్జర్లంతా అలర్ట్ అయ్యారు. కర్నల్ సాబ్, నూతిలోంచి వచ్చినట్లుందా పిలుపు. కౌన్ హో సాబ్, నేను ఇక్కడకు కొంచెం దూరంలో ఉన్న చిన్న పల్లెలో ఉంటున్నాను. ఆ వ్యక్తి రొప్పుతున్నాడు. 2 జవానులు అతన్ని లోపలకు తీసుకువచ్చారు. ఆ వ్యక్తిని చూసి రామ్సింగ్ ఆశ్చర్యపోయాడు. మనిషంతా ఎర్రగా రక్తముద్దలా ఉన్నాడు. ఒంటి మీద ఉన్న గుడ్డలు చెనిగిపోయి పీలికల్లా వేలాడుతున్నాయి. మనిషి కొన ప్రాణంతో ఉన్నాడు. ఎంతోసేపు బ్రతకడం కష్టం. రామ్సింగ్ అతని నోట్లో బలవంతంగా రమ్ము పోశాడు. అతడికి కొంచెం ఉపశమనం కలిగింది. సాబ్, మీరంతా ఇక్కడి నుండి పారిపోండి, పళ్ళ బిగువన బాధ భరించి చెప్పాడతడు. రామ్సింగ్ అలర్ట్ అయ్యాడు. తన వాళ్ళందరి వైపు చూశాడు. అతడి చూపును అర్థం చేసుకుని అందరూ సర్దుకోవటం మొదలుపెట్టారు. సాబ్, టైం లేదు, మీరంతా పారిపోండి. మా పల్లెకు అవతల ఉన్న మిలిటరీ క్యాంపులను పాకిస్తానీ జవాన్లు నాశనం చేశారు. మా పల్లెను సర్వనాశనం చేసి ఇటు వస్తున్నారు. మీకు సమాచారం నేను అతడు తల వాల్చేశాడు. రామ్సింగ్ కళ్ళు చెమర్చాయి. అతనికి ఒక్కసారి సెల్యూట్ చేశాడు. మనం పారిపోయే ప్రయోజనం లేదు. మన దగ్గర ఉన్న అమ్యూనిషన్ అంతా తీసుకుని ఆ కొండల్లో దాక్కోండి. శత్రువులు ఇక్కడకు రాగానే అటాక్ చేయండి అంటూ రైఫిల్స్ తీసుకుని బయటకు వచ్చాడు రామ్సింగ్. వస్తూ లోపల ఉన్న కొన్ని స్విచెస్ ఆన్ చేశాడు. అదే రామ్సింగ్లో ఉన్న గొప్పతనం. తమ క్యాంపు ఎవరైనా అటాక్ చేస్తారన్న ఉద్దేశంతో క్యాంపు చుట్టూ టైం బాంబులను అమర్చాడు. అటాక్ కష్టమైనప్పుడు బాంబ్స్ను యాక్టివేట్ చేస్తే మొత్తం ఆ ప్రాంతమంతా పేలిపోతుంది. శత్రువులతో పాటు తాము నాశనం అయిపోతారు. అయినా కొందరిని చంపి చచ్చామనే తృప్తి మిగులుతుంది. గోవే, ఎవరూ క్యాంపుకు దగ్గరలో ఉండొద్దు, రన్అప్ అంటూ పరుగులాంటి నడకతో తమ వాళ్లను అనుసరించాడు రామ్సింగ్. క్షణాలు గడుస్తున్నాయి. రామ్సింగ్ బెటాలియన్ అంతా క్యాంపుకు 2 పర్లాంగుల దూరంలో ఉన్న కొండ మీద ఉంది. అందరి చేతులలోనూ మిషన్ గన్స్ గర్జించటానికి తయారుగా ఉన్నాయి. 1, 2, 3 నిమిషాలు దొర్లుతున్నాయి. తాము క్యాంపును వదిలి అప్పుడే 20 నిమిషాలు దాటింది. టైం బాంబ్స్ అరగంటలో యాక్టివేట్ అయ్యేలా అరేంజ్ చేశాడు. రామ్సింగ్ టైం చూసుకున్నాడు. టైం 12 దాటి 10 నిమిషాలయ్యింది. ఎప్పుడూ లేనిది టెన్షన్కు గురయ్యాడతడు. తను అనవసరంగా బాంబ్స్ను యాక్టివేట్ చేస్తున్నాడేమో, అసలు అతడు తెచ్చిన సమాచారం తప్పేమో, చేజేతుల తన స్థావరాన్ని బూడిద చేసుకుంటున్నాడేమో.
రామ్ సింగ్ మానసిక పరిస్థితిని వివరించటం కష్టం. టైం 12 దాటి 17 నిమిషాలయ్యింది. రామ్ సింగ్ గుండె దడ హెచ్చింది. 19 నిమిషాలయ్యింది. ఇంకా 60 సెకన్లు మాత్రమే టైం ఉంది. ఆ ప్రాంతం అంతా భస్మీపటలం అయిపోవటానికి 5 సెకన్లు గడిచింది. రామ్ సింగ్ కళ్ళు మూసుకున్నాడు. వెనుకనున్న సైనికులలో కలకలం బయలుదేరింది. రామ్ సింగ్ కళ్ళు తెరిచాడు. దూరంగా క్యాంపు వైపు మోటారు వాహనాలు వస్తున్న అలికిడి. రామ్ సింగ్ ఛాతి పొంగింది. కమాన్ బాస్టర్స్ కమాన్, చిన్నపిల్లాడిలా అరిచాడు రామ్ సింగ్. సైనికులంతా అలర్ట్ అయ్యారు. పొజిషన్స్లోకి వచ్చారు. అంతే, దూరంగా ఉన్న క్యాంపులో మంటలు బయలుదేరాయి. పెద్ద భూకంపం వచ్చినట్లు భూమి దద్దరిల్లిపోయింది. పెద్ద పెద్ద మంటలు, పొగలతో పాటు పెద్ద పెద్ద మట్టి పెళ్లలు మేఘాల వైపు ఎగిరి ఆకాశంలోనే విరిగి కింద పడుతున్నాయి. పెద్ద పెద్ద వ్యానులు, ట్యాంకర్లు, జీపులు ఒక్కటేమిటి అన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. జరిగినది తెలుసుకునేలోగానే శత్రు సైన్యం మొత్తం నేలమట్టమైపోయింది. 2 మిలిటరీ క్యాంపులను, ఒక అమాయక పల్లెను నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టిన ఆ శత్రుమూక కిక్కురమనకుండా పీనుగు కుప్పలుగా మారిపోయింది. భారత జవానులందరూ రామ్ సింగ్ను పైకెత్తేశారు. కర్నల్ సాబ్ జిందాబాద్ అన్న అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. రామ్ సింగ్ అయితే తన జవానులందరినీ పట్టుకు కుదిపేశాడు. ఆ సంతోషం అలాంటిది, ఆ ఉత్సాహం అలాంటిది. దానికి అవధులు ఉండవు. దాన్ని వర్ణించటం సాధ్యం కాదు. మృత్యుమోహంలోంచి బయటకు వచ్చామన్న సంతోషం ఒకవైపు, వేల సంఖ్యలో ఉన్న శత్రు సైన్యాన్ని మచ్చుకు ఒక్కటైనా మిగలకుండా మట్టుపెట్టామన్న హుషారు ఒకవైపు, తోటి సైనికులకు ఆత్మశాంతిని చేయగలిగానన్న తృప్తి మరోవైపు. వారి సంతోషాన్ని ఏమని వర్ణించగలం? వారి హుషాన్ని ఏమని చెప్పగలం? అదే ఆ పల్లె మనిషి రావటం మరి కాస్త ఆలస్యమైన రామ్ సింగ్కు దూరదృష్టి లేకపోయినా పరిస్థితి మరోలా ఉండేది. పాక్ సేనలు ఆ పాటికి భారత భూభాగాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని చేపట్టేవారే. రామ్ సింగ్ ఒక్కసారి తను అప్పటి వరకు ఉన్న క్యాంపు వైపు చూశాడు. తర్వాత జవాన్ల వైపు తిరిగి, కమాన్ ఫ్రెండ్స్, లెటస్ వాక్. 10 గంటలు కష్టపడితే మనం బ్రిగేడియర్ క్యాంపును చేరుకుంటాం. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టాలి అన్నాడు. జవాన్లందరూ దేశభక్తి గీతాలను పాడుకుంటూ రామ్ సింగ్ను అనుసరించారు. దేశ్ కాంతల పాటియాలకు 40 మైళ్ళ దూరంలో ఉన్న కుగ్రామం. సాయంకాలం సరిగ్గా 4 గంటలయింది. గ్రామం చివరిగా ఉన్న ఫ్యాక్టరీ సైరన్ ఊరు దద్దరిల్లిపోయేలా మోగింది. కొత్త షిఫ్ట్ కార్మికులు లోపలికి వెళుతున్నారు. ఆ ఫ్యాక్టరీ ఏమిటో ఎవరికీ తెలియదు. దాంట్లో ఉన్న పని వాళ్లలో 80% మంది మిలిటరీ వాళ్లే కాబట్టి అదేదో మిలిటరీకి సంబంధించిన కర్మాగారం అని మాత్రం అనుమానం వస్తుంది. పూర్తిగా డివిజన్ ఆఫ్ లేబర్ పద్ధతి మీద పనిచేస్తున్న ఆ కర్మాగారపు పనివారికి కూడా అదొక ఆయుధాలు తయారు చేసే ఫ్యాక్టరీ అని తెలియదు. భారతదేశానికి కావలసిన ఆయుధాలలో 40% పైచికలకు చిన్నగా కనిపించే ఆ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. ఎవరికీ అనుమానం రాకుండా అంత పకడ్బందీగా నడుపుతున్నారు ఆ ఫ్యాక్టరీని. కానీ ఆ అతి ముఖ్యమైన ఫ్యాక్టరీకి అంతమ గడియలు ఆసన్నమయ్యాయని కానీ, దాని గురించి పూర్తి సమాచారం శత్రువులకు అందదని కానీ ఎవరికీ తెలియదు. ఆ షిఫ్టులో దాదాపు 1200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ముందు షిఫ్ట్ కార్మికులందరూ బయటకు వెళ్ళిపోయారు. 4 దాటి 20 నిమిషాలయ్యింది. ఫ్యాక్టరీ గేటు ముందు ఒక ట్రాక్టర్ వచ్చి ఆగింది. దాని వెనకే ఎర్రటి మారుతి కారు వచ్చింది. కారులోంచి ఆ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ మేజర్ సక్సేనా దిగారు. సక్సేనాను చూసి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ రావ్ బహదూర్ పరిగెత్తుకు వచ్చి అధికారికి సెల్యూట్ చేశాడు. షిఫ్ట్ స్టార్ట్ అయిందా? జీ సాబ్. సక్సేనా పనివాళ్ల వైపు చూశాడు. పనివాళ్లు ట్రాక్టర్ దిగి కింద నిలబడ్డారు. బహదూర్, ఆ అమ్మాయి షాదీ అయ్యిందిగా, అందరికీ ఇంటి దగ్గర డిన్నర్ అరేంజ్ చేశాను. మరి ఈ షిఫ్ట్ వాళ్ళు రావటానికి అవదు కదా, అందుకే వాళ్లకు సరిపోయే ఆహార పదార్థాలను తీసుకుని వచ్చాం. ఒకసారి చెక్ చేసి లోపలకు పంపిద్దాం అన్నాడు సక్సేనా. బహదూర్ మొహమాట పడుతూనే డాక్టర్ ఎక్కాడు. పెద్ద పెద్ద గంగాళాలు, సీవంటి డ్రమ్ములు, గంగాళాల నిండా సేమ్యా పాయసం ఉంది. ఇంకా చిన్న చిన్న పాత్రలలో సాంబారు, కూర్మా వగేరాలున్నాయి. అన్నిటి మూతలు తెరిచాడు బహదూర్. కానీ ఏ గిన్నెలోనూ చేయి పెట్టే సాహసం చేయలేకపోయాడు. తినుబండరాలను చేయి పెట్టి కెలకటానికి అతడి మనసు అతడికి సహకరించలేదు. పైగా సామానంతా అయ్యగారి ఇంట్లోంచి వచ్చింది. అందుకే బహదూర్ తన వాళ్ళని గేట్లు తీయమన్నాడు. అదే అతడు చేసిన పొరపాటు.
కాదు, ఘోరాతి ఘోరమైన తప్పు. అతడు కనీసం ఒక పాత్ర అయినా క్షుణ్ణంగా పరిశీలిస్తే పరిస్థితి మరోలా ఉండేది. 1200 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలవకుండా ఉండేవి. భారత జాతి రక్షణకు వెన్నుకాసిన ఒక మిలిటరీ ఆయుధ కర్మాగారం తన సేవలను కొనసాగిస్తూనే ఉండేది. తినే పదార్థం అన్న భావన, అయ్యగారి మీద ఉన్న అభిమానం, నమ్మకం, భయం ఆ ఫ్యాక్టరీని పునాదులతో సహా పెకిలించి వేస్తున్నాయి. ట్రాక్టర్ లోపలికి వెళ్ళింది. మొత్తం ఆ ఫ్యాక్టరీ 9 భాగాలుగా ఉంది. 9 భాగాలకు 9 ఫోర్మెన్, ఒక షిఫ్ట్ ఫోర్మెన్ ఉంటారు. అందరికీ కబురెళ్ళింది. 9 వింగ్లకు ఆహారాన్ని తరలించారు. 6 గంటలకి ఫుడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. దర్పంగా పలికింది సక్సేనా గొంతు. జీ సాబ్. 10 గంటలు ఒకేసారి పలికాయి. సక్సేనా బయటకు వచ్చి కారెక్కాడు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. కారు 10 గజాల దూరం వెళ్ళిందో లేదో వెనుక పెద్ద చప్పుడయింది. సక్సేనా అదిరిపోయాడు. ఏం జరిగింది అంటూ వెనక్కి తిరిగి చూశాడు. అతడి కళ్ళ ఎదురుగుండానే ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోయింది. అనేక మంది అమాయకుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. సార్. శ్రీనివాసరావు తలెత్తి చూశాడు. ఎస్ అన్నాడు. సార్, ఈ కవరును మీకిమ్మన్నారు అంటూ లావుపాటి కవరును టేబుల్ మీద ఉంచాడు ఆఫీస్ బాయ్. ఎవరిచ్చారు? నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు సార్. అంటే ఎవరిది ఇచ్చినా ఇలా తీసుకోవటమేనా? బాయ్ గుడ్లు తేలేశాడు. ఆయన మీ బంధువట సార్. ట్యాక్సీలో కూర్చుని ఉన్నారు. అర్జెంటుగా వెళుతున్నారట. మిమ్మల్ని తర్వాత కలుస్తానని చెప్పమన్నారు అన్నాడతడు నీళ్లు నములుతూ. అతడెలా ఉన్నాడు? శాంతించాడు శ్రీనివాసరావు. మనిషిని పూర్తిగా చూడలేదండి. నెత్తి మీద మాత్రం గాంధీ ఫోటో ఉంది. సరే, నువ్వెళ్ళు. బాయ్ వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు కవరు వైపు చూశాడు. దళసరిగా ఉంది. ఏముంది దాంట్లో? శ్రీనివాసరావులో అదో రకమైన టెన్షన్ బయలుదేరింది. నెమ్మదిగా కవరు చింపాడు. లోపల తెల్ల కాగితాలున్నాయి. శ్రీనివాసరావు వాటిని బయటకు తీశాడు. అవి జెరాక్స్ కాపీలు. ఎవరో తన కూతురికి రాసిన ప్రేమలేఖలు. వాటికి తన కూతురు సుధా రాసిన సమాధానాలు. శ్రీనివాసరావు నుదుటి మీద చెమట పట్టేసింది. కవర్లో మరో కాగితం ఉంది. శ్రీనివాసరావు ఆ కాగితాన్ని బయటకు తీశాడు. కాగితం మీద కొక్కిరి గీతల్లాంటి అక్షరాలున్నాయి. శ్రీనివాసరావు గారికి, మాకు నీ వల్ల చిన్న సహాయం కావాలి. సరిగ్గా సాయంత్రం ఆఫీస్ అవ్వగానే 5:30కు విక్టరీ సినిమా హాలు దగ్గర ఉండు. ఎర్రటి మారుతి వచ్చి నీ దగ్గర ఆగుతుంది. దాంట్లో ఎక్కువ. మాకేం కావాలో చెబుతాము. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ ఉత్తరాలన్నీ మీ వియ్యంకుడిని చేరుకుంటాయి. అప్పుడు నీ కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించు. ఈ ఉత్తరాలే కాదు, నీ కూతురి ప్రేమ కలాపాల గురించి మా దగ్గర ఇంకా చాలా సమాచారం ఉంది. ఉంటా, శ్రేయోభిలాషి. వాటిని చింపి చెత్తబుట్టలో పారేశాడు శ్రీనివాసరావు. తను బెదిరింపులకు బొంగకూడదు. లొంగితే చాలా ప్రమాదం. అలాగని కూతురు జీవితాన్ని నాశనం చెయ్యలేడు. గబగబా కాగితం మీద హ్యావ్ ఏ లీవ్ రాసి బయటకు వచ్చాడు. కారు స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు. పోర్టికోలో కారు ఆపి గబగబా బెడ్రూమ్లోకి పరుగు పెట్టాడు. మంచం దగ్గర ఉన్న టీపాయ్ ఖాళీగా ఉంది. దానిమీద ఉండాల్సిన తమ పెళ్లి ఫోటో లేదు. అతడికంతా విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. 2 నిమిషాలు గదిని పరిశీలించి శాంత శాంత అని పిలిచాడు. వస్తున్నా అంటూ కాఫీ గ్లాసుతో ప్రత్యక్షమైంది శ్రీనివాసరావు భార్య. ఆమె భర్తను ఆశ్చర్యంగా చూసింది. సాధారణంగా శ్రీనివాసరావు ఆఫీసు వేళలో ఇంటికి రాడు. అందులోనూ చాలా అనీజీగా ఉన్నాడు. శాంత, ఇక్కడ మన పెళ్లి ఫోటో ఉండాలి. ఏమైందో తెలుసా అన్నాడు శ్రీనివాసరావు. శాంత ఫక్కుమని నవ్వింది. ఫోటో కనపడకపోయినందుకేనా ఇంత కంగారు అంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సీరియస్గా అడిగాడు శ్రీనివాసరావు. అవును, అక్కడ మన ఫోటో ఉండాలి కదూ అంది ఆశ్చర్యపోతూ. శ్రీనివాసరావు నిస్పృహగా మంచం మీద వాలాడు. ఏం జరిగిందండి అంది శాంతి ఆప్యాయంగా. జరిగింది చెబితే ఆమె బేజారిపోతుంది. తమ కూతురు ఎవరో ప్రేమలేఖలు రాసిందన్న విషయం ఆమెకు కూడా తెలియనివ్వలేదు శ్రీనివాసరావు. మరి తన కూతురికి వచ్చిన ఉత్తరాలను ఆ ఫోటో ఫ్రేమ్లో దాచినట్లు ఎలా తెలిసింది? ఫోటోను కాచేసి అందులోని సమాచారం ద్వారా తనను బెదిరిస్తున్నారంటే వాళ్లకు తన నుండి ఏం కావాలి? అసలు ఉత్తరాల విషయం వాళ్ళకు ఎలా తెలిసింది? శ్రీనివాసరావు కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు ఆలోచించాడు. వెంటనే బుర్రలో తళుక్కున మెరుపు మెరిసింది. అవును, తన ఉత్తరాల విషయం షరీఫ్కు చెప్పాడు. వాటిని ఎవరికీ తెలియకుండా ఫోటో ఫ్రేమ్లో ఉంచినట్లు తను షరీఫ్కి చెప్పాడు.
వాటిని అప్పుడు చింపేసినా బాగుండేది. ముందు షరీఫ్ని కలుసుకోవాలి. ఆ ఆలోచన రాగానే శ్రీనివాసరావు వడివడిగా బయటకు వచ్చేశాడు. శాంత భర్తను విచిత్రంగా చూస్తుంది. శాంత, నేను రావటం ఆలస్యం కావచ్చు, జాగ్రత్త అని కారు స్టార్ట్ చేశాడు. ఊరికి దూరంగా ఉన్న కాలనీలో మిగతా ఇళ్లకు కొంచెం దూరంగా ఉన్న చిన్న డాబా ఇల్లు. ఆ ఇంటి ముందు ఒక పోలీస్ వ్యాను, జీపు ఆగి ఉన్నాయి. ఇంటి ముందు చాలామంది పోగై ఉన్నారు. వారు ఇంకా ముందుకు రాకుండా 4 పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళని అదిలిస్తున్నారు. అప్పటికి టైం 3 గంటలు దాటి 10 నిమిషాలైంది. శ్రీనివాసరావు మారుతి కారుని ఆ ఇంటికి 4 ఇళ్ల అవతల ఆపాడు. అతనికి ఏదో జరగకూడనిది జరిగినట్లు అనిపిస్తుంది. ఆ జనం గుమిగూడి ఉన్నది షరీఫ్ ఇల్లే. ఏమైంది? షరీఫ్కి ఏమీ జరగలేదు కదా? శ్రీనివాస్ నెమ్మదిగా కాలినడకన షరీఫ్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఒక నడి వయస్కుడిని పక్కకు పిలిచి, ఏం జరిగింది బాబు అన్నాడు. దౌర్జన్యాలు మరీ ఎక్కువైపోయాయి సార్. శ్రీనివాసరావుకు మండుకొచ్చింది. అసలేం జరిగింది అన్నాడు. ఇందాక 2 హీరో హోండా మీద వచ్చి ఆ ఇంటి మీద కాల్పులు జరిపి పారిపోయారు. మై గాడ్, ఎవరికైనా? ఆ ఇంటి ఓనర్ ఒళ్ళంతా జల్లెడైపోయింది సార్. వెంటనే పోయాడు చెప్పాడతను. ఆ ఇంటి ఓనర్ పేరు ఎండి షరీఫ్ అని, రిటైర్డ్ ఆర్డీఓ అండి. శ్రీనివాసరావు నెత్తి మీద పిడుగుపడినట్లయింది. దుర్మార్గులు ఎంతకైనా తెగించారు. తనకున్న చిన్న ఆసరా పోయింది. తనకు ఉత్తరం రాసిన వాళ్ళ గురించి షరీఫ్కి తెలుసనన్నమాట. అందుకే అతని నోటిని శాశ్వతంగా మూసేశారు. ఇప్పుడెలా? శ్రీనివాసరావు ఒంట్లో శక్తంతా పోయినట్లు నీరసంగా అడుగులు వేశాడు కారు వైపు. డోర్ తెరిచి కారులో కూర్చున్నాడు. ఇప్పుడేం చేయాలి? అవును, డైరెక్టుగా మాథ్యూస్ను కలుసుకోవాలి. ముందు అతని వైపు నుండి ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. అవసరమైతే 10 పరుకో ఇచ్చైనా సరే తన వైపుకు తిప్పుకోవాలి. అంతకి లొంగకపోతే తన చేతిలో అధికారం ఉండనే ఉంది. ఆ ఆలోచన రాగానే శ్రీనివాసరావు కారును న్యూ కాలనీ వైపు ఉరికించాడు. 10 నిమిషాలలో కారు న్యూ కాలనీలో ఉంది. మాథ్యూస్ ఇల్లెక్కడో తెలియదు, కానీ ట్రినిటీ చర్చి ఎదురుగా ఉన్న సందులో అని అడ్రస్లో ఉంది. కారును చర్చి దగ్గర ఆపాడు శ్రీనివాసరావు. మాథ్యూన్ అడ్రస్ సులువుగానే దొరికింది. సందు చివరనున్న 4వ ఇల్లు. కారును సందు చివర ఆపి శ్రీనివాసరావు ఆ ఇంటి వైపు అడుగులు వేశాడు. శ్రీనివాసరావును చూసి ఆ ఇంటి అరుగు మీద కూర్చున్న యువకుడు కంగారుగా లేచాడు. నమస్కారం సార్ అన్నాడు. శ్రీనివాసరావు అతడిని చూశాడు. 6 అడుగుల పైచిలుకు పొడవు, కోలమొహం, కసరత్తు చేసిన బంగారు ఛాయపొళ్ళు, కట్ బనియన్ నుంచి పొంగిన కండలు ఇంపుగా కనిపిస్తున్నాయి. మీకు మ్యాథ్స్ తెలుసా అడిగాడు శ్రీనివాసరావు. నేనే సార్, తల వంచుకుని సమాధానం చెప్పాడు ఆ యువకుడు. తన కూతురు అతని వైపు ఎందుకు ఆకర్షించబడిందో ఇప్పుడు అర్థం చేసుకున్నాడు శ్రీనివాసరావు. మీ ఇద్దరి విషయం నాకు ముందుగా తెలియదు. దాని మ్యారేజ్ అయిపోయాకే నీ లెటర్స్ బయటపడ్డాయి. నోటిదాకా వచ్చి ఆగిపోయాయి మాటలు. రండి సార్. లోపలకు ఆహ్వానించాడు మాథ్యూస్. చిన్న గదైనా చాలా అందంగా ఉంది. ఏం చేస్తూ ఉంటావు అడిగాడు శ్రీనివాసరావు. మొన్నటి వరకు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను సార్. ఈరోజే ఎస్ఐగా సెలెక్ట్ అయినట్టు లెటర్ వచ్చింది. కంగ్రాట్స్. మాథ్యూస్ శ్రీనివాసరావుకు పాదాభివందనం చేశాడు. అప్రయత్నంగా శ్రీనివాసరావు కళ్ళు చెమర్చాయి. ఈలోగా లోపల నుండి 50 సంవత్సరాలు పైబడ్డ స్త్రీ మజ్జిగ గ్లాసు తీసుకువచ్చింది. మా అమ్మ పరిచయం చేశాడు మాథ్యూస్. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. తనను ఆమెకు పరిచయం చేయకపోవటం గమనించాడు శ్రీనివాసరావు. అంటే తన గురించి ఆమెకు చెప్పాడన్నమాట. తన కూతురు కొంచెం ధైర్యం చేసి మ్యాథ్యూన్ విషయం తనకు చెప్పి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. మజ్జిగ తాగి గ్లాసు కింద పెట్టాడు శ్రీనివాసరావు. మాథ్యూస్ తల్లి గ్లాసును తీసుకు లోపలికి వెళ్ళిపోయింది. కూర్చో బాబు అన్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మాథ్యూస్. 2 నిమిషాలు పోయాక, ఏమిటి సార్ ఇలా వచ్చారు అడిగాడు మాథ్యూస్. తనకు లెటర్లు రావటం, ఇంటి దగ్గర ఫోటో లేకపోవటం, షరీఫ్ చనిపోవటం అన్నీ వివరంగా చెప్పాడు శ్రీనివాసరావు. మాథ్యూస్ దవడ కండరాలు బిగుసుకున్నాయి. నేను సాయంత్రం బేబీ నాకు రాసిన ఉత్తరాలను చింపేద్దామని ఇల్లంతా వెతికాను. ఎక్కడా దొరకలేదు. ఏమయ్యాయో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను చెప్పాడు మాథ్యూస్. ఆ ఉత్తరాలు ఇంకా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు అని అడుగుతాడేమో అని శ్రీనివాసరావు వైపు చూశాడు మాథ్యూస్. శ్రీనివాసరావు మౌనంగా కూర్చుని ఉన్నాడు.
ఏం చేద్దామనుకుంటున్నారు సార్? అడిగాడు మ్యాథ్యూస్. శ్రీనివాసరావు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇస్తాను అన్నాడు. వద్దు సార్, తొందరపడకండి. బేబీ గురించి కొంచెం ఆలోచించండి. అతని మాటల్లో బేబీ అంటే శ్రీనివాసరావు కూతురు గురించి తపన ఉంది. అయితే వాడుకు లొంగిపోమంటావా? వద్దు సార్, లొంగినట్లు నటించండి. అంటే వాళ్ళ ఉద్దేశం మనకు తెలియదు. వాళ్ళు చెప్పినట్లే మీరు విక్టరీ సినిమా హాలు దగ్గరకు వెళ్ళండి. మీ కారు నాకు ఇవ్వండి. ఎవరికీ తెలియకుండా నేను వాళ్ళ ఆచూకీ తీస్తాను. సరే అని శ్రీనివాసరావు బయటికి వచ్చేశాడు. దిలీప్, ఐఎన్ఎస్ శాతవాహనాలోంచి బయటకు వచ్చారు. టైం చూసుకున్నాడు. 10 గంటలు దాటింది. అతని గుండెలు దడదడలాడాయి. సరోజ సరిగ్గా 10 గంటలకు తన కోసం వాటర్ ట్యాంక్స్ దగ్గర చూస్తూ ఉంటానంది. ఇప్పుడే 10 దాటిపోయింది. అమ్మో, సరోజకు కోపం వస్తే తను సహించగలడా? దిలీప్ తొందరగా సైకిల్ ఎక్కాడు. బలమంతా ఉపయోగించి పెడల్స్ను తొక్కాడు. కళ్ళు వదిలిన గుర్రంలా ముందుకు పరుగు తీసింది అంబరు సైకిలు. చుట్టూ చీకటి, చలిగాలి ఒంటిని కోసేస్తుంది. అయినా సైకిల్ వేగాన్ని ఏమాత్రం తగ్గించలేదు దిలీప్. ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. సైకిల్ పైప్లైన్స్ దాటింది. ఐఎన్ఎస్ సర్కార్స్కు వచ్చేటప్పటికి 10:30 అయింది. దిలీప్ వేగం పెంచాడు. నౌసేన బ్యాగ్ సమీపిస్తుంది. అతనిలో హుషారు పెరిగింది. దూరంగా సింధియా ఇంజెక్షన్లోని లైట్లు కనిపిస్తున్నాయి. దిలీప్ టైం చూసుకున్నాడు. 11 కావటానికి 10 నిమిషాలు ఉంది. తప్పదు. సరోజ నుండి తను తిట్లను అందుకోక తప్పదు. నౌసేన బ్యాగ్ అంతా నిద్రలో ఉంది. గేట్లోంచి లోపలికి వెళ్ళాడు దిలీప్. సరిగ్గా అప్పుడే అతని ప్రక్క నుండి 2 వ్యక్తులు అతనిని దాటుకుని ముందుకు వెళ్ళిపోయారు. సరోజ గురించి ఆలోచనలు లేకపోతే దిలీప్ వాళ్ళని గమనించి ఉండేవాడు. దిలీప్ మరో 5 నిమిషాలలో వాటర్ ట్యాంక్స్ను చేరుకున్నాడు. మొత్తం 12 వాటర్ ట్యాంకులున్న ఆ ప్రాంతం వారు రహస్యంగా కలుసుకోవటానికి ఉపయోగించే స్థలం. ఆకాశం మీదకు నిలబడ్డ ట్యాంకుల కింద భాగం అంతా చీకటిగా ఉంటుంది. అటువైపు ఎవరూ సాధారణంగా రారు. నేలంతా చాలా చిత్తడిగా ఉంటుంది. సరోజ, పిలిచాడు దిలీప్. తపతప అడుగులు చప్పుడు వేసుకుంటూ వచ్చి అతని గుండెల మీద వాలిపోయింది సరోజ. ఒంటికాలు మీద లేచిపోవలసిన మనిషి బాహువుల్లో ఇమిడిపోయేసరికి దిలీప్ నరాలు తీయగా జువ్వుమని లాగాయి. కానీ ఆ సంతోషం ఎంతోసేపు ఉండలేదు. ఆమె ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి వెచ్చగా ఉంది. గుండె దడ స్పష్టం వినిపిస్తుంది. ఏం జరిగింది సరోజ? అడిగాడు దిలీప్ గాబరాగా. మాట్లాడవద్దని చేత్తో సంజ్ఞ చేసింది సరోజ. చీకటికి అలవాటు పడ్డ వారి కళ్ళు పరిసరాలను సులువుగా చూడగలుగుతున్నాయి. అక్కడ ఎవడో చాలాసేపటి నుండి నిలబడి ఉన్నాడు అంది నెమ్మదిగా అతని చెవిలో. ఆమె చూపించిన వైపు చూశాడు దిలీప్. ఎవరో స్థూలకాయుడు నిలబడినట్లు మసగ్గా కనిపిస్తుంది. ఎవరై ఉండొచ్చు? ఏమో తెలియదు. నేనొచ్చిన 2 నిమిషాలకు వచ్చాడు. కదలలేదు, మెదలలేదు. అలానే నిలబడి ఉన్నాడు. నేను భయంతో చచ్చిపోతున్నాను. పోనీలు ఇప్పుడైనా వచ్చావు. సారీ, లేట్ అయింది. అంతలో దూరంగా అడుగుల చప్పుడు వినిపించింది. ఏ సిద్ధు, ఎవరైనా ఇటు వచ్చారా? నెమ్మదిగా అడిగింది ఒక గొంతు. లేదు. తెచ్చారా? అడిగాడు అక్కడే నిలబడి వాళ్ళ గురించి ఎదురు చూస్తున్న భారీ ఆకారం. తెచ్చాము. నేను పైకెక్కి ట్యాంకులో కలుపుతాను. మీరు కింద ఉండండి. జాగ్రత్త, వాసన కూడా చూడకు, సిద్ధు హెచ్చరించాడు. అవతలవాడు చిన్నగా నవ్వాడు. రేపు ఉదయానికి ఈ నౌసేన బ్యాగ్ అంతా వల్లకాడైపోతుంది కదూ అన్నాడు. మిగిలిన వాళ్ళు శృతి కలిపారు. దిలీప్కు జరగబోతున్నది అర్థమైంది. నెమ్మదిగా అతని వెన్నులోంచి చలి పుట్టుకు వచ్చింది. ఏం చెయ్యాలి? వాళ్ళు ముగ్గురు, తను ఒక్కడు. తను వాళ్ళని ఎదిరించగలడా? పైగా వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి. తను నిరాయుధుడు. ఎలా తెగించాలి? ఇంతమంది ప్రాణాలను కాపాడటంలో తన ప్రాణం పోయినా పర్వాలేదు. నిశ్చయానికి వచ్చేశాడు దిలీప్. సరోజ, నేను ఇక్కడ ఉండి మందును ట్యాంకులలో కలపకుండా ఆపుతాను. నువ్వు నెమ్మదిగా వెళ్ళి మన వాళ్ళందరినీ పిలుచుకురా అన్నాడు దిలీప్. నేను వెళ్ళను. సరోజ, ప్లీజ్. వద్దు దిలీప్, నేను నీతో పాటే ఉంటాను. నిన్ను ఈ దుర్మార్గులకు అప్పగించి నేను వెళ్ళలేను. సరోజ, చెప్పేది అర్థం చేసుకో. మనం త్వరపడకపోతే రేపు ఇక్కడ పీనుగల పెంటలుంటాయి. సరోజ తలూపింది. ఆ పావడా ఇలా ఇచ్చేయి. సరోజ సంకోచించకుండా తన ఒంటి మీద ఉన్న పావడాను తీసి దిలీప్కి ఇచ్చేసింది. దిలీప్ ఆమె చేతిని మెల్లగా నిమిరాడు.
ఆమె మెల్లగా అక్కడి నుండి బయటకు జారుకుంది. ఈ సమయంలో మీరు అక్కడ ఎందుకున్నారు అని పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతారనే భయం వాళ్లకు లేదు. సరోజ వెళ్ళాక దిలీప్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. సరోజ ఇచ్చిన పావడాను మెలితిప్పి తాడులా తయారు చేశాడు. ఎక్కు త్వరగా అంది సిద్ధు గొంతు. ట్యాంకులకు ఉన్న ఇనుప నిచ్చెన దగ్గరకు నడిచాడు ఒకడు. దిలీప్ నెమ్మదిగా రెండో వైపు నుండి నిచ్చెనను చేరుకున్నాడు. చీకటిలో అతడిని ఎవరూ గమనించలేదు. ఒక సన్నటి ఆకారం నిచ్చెన ఎక్కుతుంది. దిలీప్ ఆ ఆకారాన్ని చేరుకున్నాడు. తయారుగా ఉంచుకున్న పావడాను అతని మెడకు వేసి బిగించాడు. ఆగంతకుడు ఉలిక్కిపడ్డాడు. జరిగేదేమిటో అర్థమయ్యేలోగా అతడి చేతిలోంచి కొన్ని వేల మంది ప్రాణాలు తీయాల్సిన మందు సీసా జారి కింద పడిపోయింది. మందు నేలపాలైపోయింది. దిలీప్ అతడిని వెనక్కి లాగాడు. అతడు దబ్బని కింద పడ్డాడు. ఏమైంది అంటూ మిగిలిన ఇద్దరు అక్కడికి వచ్చారు. సిద్ధు పెయింట్ టార్చి తీసి వెలిగించాడు. జరిగింది అర్థం కాగానే పళ్ళు పటపటా కొరికాడు. టార్చి కాంతిలో దిలీప్ని చూశాడు. ఒరేయ్ కుర్రనాయాలా, మా ప్లాన్ అంతా తగలేసావు కదరా అన్నాడు ఉక్రోషంగా. దిలీప్ను ఏం చేయాలో పాలుపోలేదు. అతడికి మందు నేలపాలైన విషయం తెలియదు. ఏం చేయాలని ఆలోచనలో ఉండగానే సక్మన్న శబ్దంతో ఒక వస్తువు అతని ముందు నుండి వెళ్ళింది. దిలీప్ గొంతు తడారిపోయింది. అది పెద్ద సైజు కత్తి. సిద్ధు దానిని గాలిలో చుడిపిస్తూ దిలీప్ మీదకు వస్తున్నాడు. దిలీప్ అప్రయత్నంగా పావడాను అడ్డుపెట్టాడు. సిద్ధు చేతిలోని కత్తి జారిపోయింది. దిలీప్ ఆలస్యం చేయలేదు. చటుక్కున వంగి కత్తిని అందుకున్నాడు. ముందుకు విసిరాడు. సిద్ధు బాధగా మూలిగాడు. దిలీప్కు ధైర్యం పెరిగింది. ప్రత్యర్థులు ముగ్గురులోనూ ఒకడు చచ్చుబడిపోయాడు. మిగిలిన ఇద్దరిలోనూ నిచ్చెన మీద నుండి కింద పడిన వ్యక్తికి అంతో ఇంతో దెబ్బ తగిలే ఉంటుంది. ఇక మిగిలింది ఒక్కడు. సిద్ధు నోటంట బాధగా మూలుగు వినబడగానే మూడో వ్యక్తి అక్కడికి వచ్చాడు. చీకటిలో ఒకళ్ళు మరొకరిని కనిపించటం లేదు. దిలీప్కు దగ్గరగా అడుగుల చప్పుడు వినిపించింది. అటువైపు కదలబోయాడు. కానీ అంతలోనే అతడి కుడి భుజం బగ్గున మండింది. దిలీప్ గాబరాగా భుజాన్ని తడుముకున్నాడు. చేతికి జిగటగా తగిలింది. ఇక తాత్సారం చేస్తే తన పని సరి. ఎదుటి వ్యక్తి తన భర్తం పట్టక మానడు. దిలీప్కు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మొండిగా ఎదుటి వ్యక్తి మీదకు విరుచుకుపడ్డాడు. అతడి చేతిలో ఆయుధం ఉందని కూడా సంకోచించలేదు. జరిగేది గ్రహించేలోగా ప్రత్యర్థిని నిరాయుధుడిని చేశాడు దిలీప్. అతడు వెనుక నుంచి దిలీప్ను దొరకబుచ్చుకుని ముందుకు వంచాడు. దిలీప్ మెడనారాలు కలుక్కుమన్నాయి. భుజానికైనా గాయంలోంచి అతడి శక్తంతా రక్తం రూపంలో బయటకు పోతుంది. నీరసంగా అతని కళ్ళు మూసుకుపోతున్నాయి. బాధను పళ్ళబొగువున నొక్కిపెట్టి బాగా ముందుకు కదిలాడు దిలీప్. అతడి పట్టు ఇంకా బీసుకుంది. దిలీప్కు ఊపిరాడటం కష్టంగా ఉంది. ప్రత్యర్థి తనకంటే బలవంతుడనటంలో సందేహం లేదు. తనకన్నా 4-5 అంగుళాలు పొడవు ఉండి ఉంటాడు. పైగా ఇటువంటి వాటిల్లో బాగా ఆరితేరి ఉండొచ్చు. నిచ్చెన మీద నుండి కింద పడిన వ్యక్తి కోలుకుని ప్రత్యర్థికి సాయం వచ్చేలోగా తనేదో ఒకటి చెయ్యాలి. శక్తినంతా కూడ తీసుకుని చట్టుకుని నిటారుగా నిలబడ్డాడు. ఆ వ్యక్తి మెడపట్టు బిగించాడు. ఉన్నట్టుండి దిలీప్ కిందికి జారిపోయాడు. ప్రత్యర్థి కంగు తిన్నాడు. మళ్ళీ దిలీప్ మెడపట్టుకు బిగించబోయాడు. దిలీప్ చట్టుకున పక్కకు తిరిగి అతడి చెయ్యి దొరకపుచ్చుకుని బలవంతంగా వెనక్కి విసిరేశాడు. ఆ వ్యక్తి బాధతో అబ్బా అన్నాడు. అంతే. దిలీప్కు ఆత్మవిశ్వాసం పెరిగింది. తను బాధను ఓర్చుకోగలిగాడు. ఆ వ్యక్తి బలవంతుడైన బాధను ఓర్చుకోలేకపోయాడు. గెలుపు తనదే. ఆ ఆలోచన రాగానే ప్రత్యర్థి చేతిని బాగా వెనక్కి వంచేశాడు. ఆ వ్యక్తి ప్రాణం పోయినట్లు గోలగా అరిచాడు. దిలీప్ అతడిని ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు గుద్దాడు. అలా గుద్దులతో నిస్తారణగా కిందికి ఒరిగిపోయాడు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలు దాటింది. విక్టరీ సినిమా హాలులో ముందరంతా హడావిడిగా ఉంది. మ్యాట్ని వదిలాక జనం బయటకు వస్తున్నారు. ఫస్ట్ షోకు క్యూ కట్టిన జనం వేసుకుంటూ బయటికి వెళ్లే వారికి తోవ ఇస్తున్నారు. శ్రీనివాసరావు నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కారుని సినిమా థియేటర్ ముందు ఆపాడు. మాథ్యూస్ అండతో అతనికి ధైర్యం పెరిగింది. సరిగ్గా 5:30కు అతడి కారు పక్కన ఎర్రటి మారుతి ఆగింది. మారుతి డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి శ్రీనివాసరావు వైపు చూశాడు. శ్రీనివాసరావు తనెక్కిన కారును పార్కింగ్ స్పేస్లో ఉంచి మారుతిలో కూర్చున్నాడు. మారుతి చిన్న జర్క్తో ముందుకు కదిలింది. మీరెవరు అడిగాడు శ్రీనివాసరావు. మీకనవసరం.
పోనీ మీకేం కావాలి? ఆ వ్యక్తి చిన్నగా నవ్వాడు. మన రాష్ట్రంలోని నక్సలైట్లను అణచటానికి కమాండోలు వస్తున్నారని సమాచారం అందింది. మొత్తం ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, వాళ్లకు నాయకుడెవరు, వాళ్ళ ప్రోగ్రాం చార్టుతో సహా వివరాలు మాకు కావాలి అన్నాడు. శ్రీనివాసరావు పళ్ళు పటపటా కొరికాడు. బాస్టర్డ్ అన్నాడు. అతడు కారును ఆపాడు. శ్రీనివాసరావు గోప పగిలేలా వాయించేశాడు. ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని మాట్లాడు అన్నాడు. శ్రీనివాసరావు కోపాన్ని తమాయించుకున్నాడు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? నా మీద ఉన్న అధికారులకు, చివరకు క్యాబినెట్ మినిస్టర్లకు, వాళ్ళకు కూడా తెలియని విషయాలు మీకెలా తెలిసాయి అన్నాడు ఆశ్చర్యంగా. దెన్ నువ్వు మమ్మల్ని, మా శక్తిని ఊహించగలవనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఆ విషయాలను బయట పెట్టకపోయినా మేము ఎలానూ ఆ విషయాలను కనుక్కోగలం. ఇంపాసిబుల్. ఆ విషయాలు నాకు తప్ప మరో వ్యక్తికి తెలియవు. కమాండో గ్రూపులకు నేనే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పంపాను. ఆవేశంగా అనేసి నాలుక ఖర్చుకున్నాడు శ్రీనివాసరావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అనేసి కారు వేగాన్ని పెంచాడు. మరో 10 నిమిషాల్లో కారు ఒక అధునాతనమైన బంగ్లా ముందు ఆగింది. ఆ బిల్డింగ్ను చూసి శ్రీనివాసరావు ఆశ్చర్యపోయాడు. అది కస్టమ్స్ ఆఫీసర్ క్లబ్. అతడు శ్రీనివాసరావు వైపు నవ్వుతూ చూశాడు. చూసావా మా ధైర్యం? మాకు రహస్య స్థావరం అంటూ ఏదీ లేదు. 10 మందికి తెలిసిన ప్రాంతాన్ని మేము అవసరానికి వాడుకుంటూ ఉంటాము. ఈ బిల్డింగ్లో ఉన్న రిక్రియేషన్ హాలును మేము స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు నిన్ను స్పృహ పోగొట్టి లోపలికి తీసుకువెళ్ళినా ఎవరూ అనుమానించబడరు. హ్యాంగ్ ఓవర్లో ఉన్నామనుకుంటారు అంటూ శ్రీనివాసరావు మెడ మీద చిన్న దెబ్బ వేశాడు. అతడిని భుజాలను పట్టుకుని బయటకు లాగాడు. ఈలోగా మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఇద్దరూ శ్రీనివాస రెక్కలను తమ భుజాల మీద వేసుకుని ఏడ్చుకుపోయారు. క్లబ్ ముందు అటువంటివి జరగటం సర్వసాధారణమే కాబట్టి ఎవరూ వాళ్ళని అనుమానించరు. లోపలికి తీసుకువెళ్లిన 10 నిమిషాలకు శ్రీనివాసరావు కళ్ళు తెరిచాడు. అతడి ఎదురుగా 4 వ్యక్తులు కూర్చుని ఉన్నారు. కళ్ళు తెరిచిన శ్రీనివాసరావును చూసి గుడ్, మెలకు వచ్చిందన్నమాట అన్నాడు వాళ్ళతో ఒకడు. శ్రీనివాసరావు వాళ్ళను నిర్లక్ష్యంగా చూశాడు. చూడు మిస్టర్ రావు, నీ ప్రాణం తీసైనా నీ నుండి నిజం చెప్పించగలను. ఎందుకు అనవసరంగా ప్రాణాలు తీసుకుంటావు? పైగా నీ కూతురి జీవితం అనవసరంగా నీ మూర్ఖత్వం వలన బలైపోతుంది. మాతో సహకరించు. నీ కూతురు గురించి మా దగ్గర ఉన్న సమాచారాన్నంతటినీ నీకు ఇచ్చేస్తాం. పైగా నీ కూతురి జీవితం అనవసరంగా నీ మూర్ఖత్వం వలన బలైపోతుంది. మాతో సహకరించు. నీ కూతురు గురించి మా దగ్గర ఉన్న సమాచారాన్నంతటినీ నీకు ఇచ్చేస్తాం. పైగా నీకెంత కావాలో, ఏం కావాలో చెప్పు అన్నాడతడు. అతడు జట్టు నాయకుడు. శ్రీనివాసరావు కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి ముందు ఆ లెటర్స్ ఇవ్వండి అన్నాడు. గుడ్, అలా ఉండాలి అంటూ అతడు ఎవరికో సైగ చేశాడు. 2 నిమిషాలు లావుపాటి కవరు తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. ఇప్పుడు చెప్పండి అన్నాడు నాయకుడు. ఉన్నపళంగా ఎలా చెప్పగలను? ఆఫీసుకు వెళ్ళాలి అన్నాడు శ్రీనివాసరావు. అయితే బయలుదేరండి. ఇప్పుడెలా? ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది. పర్వాలేదు, ఓపెన్ చేయించే ప్రయత్నం నేను చేస్తాను అంటూ కుర్చీలోంచి లేచాడు అతడు. ఈలోగా తలుపు చప్పుడయింది. ఎవరిది? సమాధానం లేదు. జాగ్రత్తగా నెమ్మదిగా తలుపు తీయండి. అనుమానం వస్తే కాల్ చేయండి అని సహచరులకు చెప్పి జేబులోంచి పిస్తోలు తీసి పట్టుకున్నాడతడు. సహచరులు నెమ్మదిగా తలుపు తెరిచారు. ఊహించిన వేగంతో లోపలికి వచ్చాడు మ్యాథ్యూన్. వచ్చి రావటంతోనే అతడి చేతిలోని పిస్తోలుకు పని చెప్పాడు. నాయకుడు మ్యాథ్యూన్ను అయోమయంగా చూశాడు. మర్యాదగా మీరు నలుగురు ఆ గోడకు చేరగబడండి. మ్యాథ్యూస్ కంఠం గర్జించింది. చేసేది లేక వాళ్ళు నలుగురు గోడకు చేర్లబడ్డారు. సార్, మీరు ఆ లెటర్స్ను తీసుకుని బయటకు వెళ్ళండి. వెంటనే పోలీసులను తీసుకుని ఇక్కడికి రండి అన్నాడు మ్యాథ్యూస్ శ్రీనివాసరావును చూసి. నిన్ను ఒంటరిగా అంటున్నాడు శ్రీనివాసరావు. సార్, మీరు తొందరగా వెళ్ళండి. మీరు తిరిగి వచ్చే వరకు నేను నీళ్లను చూస్తుంటాను. అది కాదు, ముందు వీళ్ళని ఏదైనా తాళ్లతో బంధించి ఉంచితే సరిపోదేమో అన్నాడు శ్రీనివాసరావు. అవసరం లేదు సార్. ఎవడైనా తోక జాడేస్తే నా చేతిలో పిస్తోలు ఊరుకోదు. మీరు త్వరపడండి అన్నాడు. అదే మ్యాథ్యూస్ చేసిన పొరపాటు. అతడు శ్రీనివాసరావు మాట వినినట్లయితే అతడి ఆయువు అంత తొందరగా ఆవిరై ఉండేది కాదు. శ్రీనివాసరావు చేసేది లేక కవరు తీసుకుని బయటికి వచ్చేశాడు.
శ్రీనివాసరావు బయటికి వెళ్ళాక మ్యాథ్యూస్ వాళ్ళ వైపు చూశాడు. మీరు అలా గోడవైపు మొహాలు పెట్టి నిలబడండి అన్నాడు. ఆ నలుగురు గోడవైపు తిరుగుతున్నారు. అంతలోనే అనుకోని సంఘటన జరిగిపోయింది. ఒక బలమైన కర్ర వచ్చి మ్యాథ్యూస్ చేతి మీద పడింది. అతడి చేతిలోని పిస్తోలు కింద జారిపోయింది. ఆ నలుగురు వెనక్కి తిరిగారు. థ్యాంక్ యూ జాన్, సమయానికి వచ్చావు అంటూ అప్పుడే లోపలికి వచ్చిన వ్యక్తిని అభినందించారు. నెంబర్ 1 వస్తావని కబురు పెట్టారు. మీకు చెబుదామని వచ్చాను. ఇంతలో ఇతడు మిమ్మల్ని బెదిరించడం చూశాను అన్నాడు. పరిస్థితి తారుమారైందన్నందుకు మ్యాథ్యూస్ బాధపడలేదు. తను వీళ్ళ నాయకుడిని చూడగలుగుతున్నాడు. అదే సంతోషం అతడికి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది. వీళ్ళని కట్టిపడేయండి అన్నాడు వాళ్ళ నాయకుడు. అలాగే బాస్ అంటూ మిగిలిన నలుగురు మ్యాథ్యూస్ను కుర్చీకి కట్టేశారు. ఎవరు నువ్వు అడిగాడు నాయకుడు. నా సంగతి చెబుతా కానీ ముందు నాకు అనుమానం వచ్చింది, దాన్ని తీర్చు అన్నాడు మ్యాథ్యూస్. నాయకుడు పక్కపక్క నవ్వాడు. బేష్, ధైర్యం అంటే అలా ఉండాలి అని అడుగు అన్నాడు. ఎవరు నెంబర్ 1 వస్తున్నాడన్నారు, మరి వీళ్ళు నిన్ను బాస్ అంటున్నారు. ఇంతకీ వీళ్ళకి నాయకుడివి నువ్వా ఆ నెంబర్ 1 అడిగాడు మ్యాథ్యూస్. ఎలాగూ చావబోతున్నావు, నీకు చెప్పడం కష్టం లేదు. నేను ఈ ఏరియాకు నాయకుడిని. మాలాంటి నాయకులకి నెంబర్ 1 నాయకుడు, అలాంటి నెంబర్ 1లకి కమాండర్ ఉండాడు. మ్యాథ్యూస్ అతడిని కవ్విస్తున్నాడు. అతడి నోటంట ఎన్ని విషయాలు బయటకు వస్తే అంత మంచిది. మ్యాథ్యూస్ ట్రౌజర్లో మినీ రికార్డర్ ఉన్న విషయం తెలియని నాయకుడు డబ్బా వాయించుకోవటం మొదలుపెట్టాడు. తన ప్రాణం పోయినా పర్వాలేదు, రికార్డర్ ప్రభుత్వానికి దొరికితే చాలు అన్ని ధీమాతో ఉన్నాడు మ్యాథ్యూస్. అంతలో తలుపు దగ్గర అలజడయ్యింది. నెంబర్ 1 లోపలికి వచ్చాడు. అతడిని చూసి మ్యాథ్యూస్ నోరావలించాడు. ఒక కస్టమ్స్ కలెక్టర్ వీళ్ళతో చేయి కలిపాడా అన్నాడు మ్యాథ్యూస్ అసహ్యంగా. నెంబర్ 1 మ్యాథ్యూస్ను కోపంగా చూశాడు. ఎవరితను అన్నాడు. ఇతను శ్రీనివాసరావును ఫాలో అవుతూ వచ్చాడు సార్. స్టూపిడ్స్, మీరు ఆ శ్రీనివాసరావును వదిలేశారన్నమాట అన్నాడు నెంబర్ 1. అందరూ తలలు ఉంచుకున్నారు. వాడు పోలీసులను తీసుకువచ్చే లోపల వీడిని ఫినిష్ చేయండి. నాయకుడు గన్ను ఎత్తాడు. నెంబర్ 1 అతడిని వారించాడు. మన ప్లాన్కు అడ్డు తగిలిన వీడిని మామూలుగా చంపకూడదు అంటూ మ్యాథ్యూస్ దగ్గరకు వెళ్ళాడు. ఎవరు నువ్వు? మ్యాథ్యూస్ అతడిని అసహ్యంగా చూశాడు. నెంబర్ 1 అతడి ఎడమ చెయ్యిని ఫ్రీ చేశాడు. చెప్పు అన్నాడు. మ్యాథ్యూస్ మాట్లాడలేదు. నెంబర్ 1 కోపంగా ఆ చెయ్యిని వెనక్కి విరిచేశాడు. మ్యాథ్యూస్ గిలగిలలాడిపోయాడు. అయినా కిమ్మెనలేదు. అతడి ఎడం చెయ్యి చచ్చుబడిపోయింది. తర్వాత కుడి చెయ్యి. ఇంకా ఎంత చిత్రవద అనుభవించి ఉండేవాడో కానీ అంతలో బయట నుండి పోలీస్ అన్న వర్తమానం వచ్చింది. ఫినిష్ హిమ్ అంటూ నాయకుడికి ఆర్డర్ జారీ చేసి నెంబర్ 1 బయటకు వెళ్ళిపోయాడు. సైలెన్సర్లో నుంచి చప్పుడు చేయకుండా ఒక బుల్లెట్ బయటకు దూసుకుపోయింది. భూపాల్ చటర్జీ తన గదిలో అసహనంగా తిరుగుతున్నాడు. అతడి మెదడంతా ఆలోచనలతో నిండిపోయి ఉంది. ఎలా, ఇటువంటి విషమ పరిస్థితి నుండి దేశాన్ని రక్షించటం ఎలా? దేశంలో కుట్రదారులు విలయ తాండవం చేస్తుంటే తను చేతులు ముడుచుకు కూర్చోవటమేనా? అలాంటప్పుడు తను అంత పెద్ద పదవిలో ఉండి లాభం ఏమిటి? ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎంత కాన్ఫిడెన్షియల్ మేటర్ అయినా సరే ఏమీ కానట్టు లీక్ అయిపోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఈ విపత్తు నుండి బయటపడకూడదనుకుంటే ముందు ఈ లీకేజీని అరికట్టాలి. సార్ అన్న పిలుపు వినపడటంతో ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి అటువైపు తిరిగాడు భూపాల్. సార్, దండావతి సార్ వచ్చారు. సెండ్ హిమ్ ఇన్. గుడ్ మార్నింగ్ మిస్టర్ భూపాల్ అంటూ లోపలికి వచ్చాడు ఎస్ఎస్టిఎల్ డైరెక్టర్ దండావతి. మార్నింగ్, బీ సీటెడ్. అతడలా కూర్చున్నాడో లేదో దేవుడమ్మ ఫేష్కార్ లోపలికి వచ్చారు. ఎనీ ప్రోగ్రెస్ అడిగాడు ఫేష్కార్. పరిస్థితి మరీ విషమిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని నక్సలైట్లను అణచటానికి మనం కమాండోలను పంపటానికి నిర్ణయించాము. ఈ విషయాన్ని ఆ సెక్రటేరియట్లో ఉన్న శ్రీనివాసరావుకు అప్పగించాము. అతడి చర్యలను కనీసం మనకు కూడా చెప్పవద్దని చెప్పాం. ఈ విషయం శత్రువులకు తెలిసిపోయింది. శ్రీనివాసరావును వివరాల కోసం బలవంత పెట్టారు. ఈ ఇష్యూలో సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్ అయిన మ్యాథ్యూస్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ అతడి ట్రౌజర్లో ఉన్న రికార్డర్ ద్వారా మనకు చాలా విషయాలు తెలిసాయి.
ఆంధ్రప్రదేశ్కు రాజన్ అనే కస్టమ్స్ ఆఫీసరు హెడ్ అని తెలిసింది. అతని మీద విజిలెన్స్ లైసెన్స్ ఏర్పాటు చేశాను. కర్నల్ రామ్ సింగ్, మేజర్ సక్సేనాల రిపోర్టులు కూడా నన్ను కలవరపెడుతున్నాయి. ఇది కాక విశాఖపట్నం సేవల్ క్వార్టర్స్ నౌసేనా బ్యాక్ వాటర్ ట్రంక్స్లో పాయిజన్ కలిపే ప్రయత్నం జరిగింది. కానీ దిలీప్ అనే యువకుడు ప్రాణాలకు తెగించి ఆ దుర్మార్గాన్ని ఆపగలిగాడు. అతని ప్రియురాలు పెద్దవాళ్లందరినీ పోగేసుకురావటం ఒక్క నిమిషం ఆలస్యమైతే అతని ప్రాణాలు పోయి ఉండేవి. మనకు అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. అక్కడ సిద్ధు అనే వ్యక్తి దొరికాడు. వాడికి ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రితో సంబంధం ఉంది. ఎవరు సార్ ఆ మంత్రి? సారీ, సాక్ష్యాధారాలు లేకుండా అటువంటి పెద్దవారి మీద అభండాలు వేయటం భావ్యం కాదు. వేచి చూడండి, మీకే తెలుస్తుంది. మీ ప్లాన్ ఏమిటి? ముందు మనం క్యాబినెట్ మంత్రుల మీద లెన్స్ ఏర్పాటు చేయాలి. మై గాడ్, ప్రధాని ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. అందుకే ఆయనకు అసలు విషయం తెలియనివ్వం. రాష్ట్రపతితో చూచయ్యాగా చెప్పాను. ఆయన ముందు ఒప్పుకోలేదు. కానీ దేశ పరిస్థితిని వివరించాకే అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఎప్పుడు మొదలు పెడతారు? చూచయాగా అనుమానం ఉన్న వాళ్ళ మీద ఇప్పటి నుండే మొదలు పెడదాం. మిగిలిన వాళ్ళ మీద క్యాబినెట్ మీటింగ్ అయ్యాక మొదలు పెడదాం. ఎనీ ఫర్ ఇన్ఫర్మేషన్? ఎస్. ఇన్ఫార్మర్ క్యాబినెట్లోనే ఉన్నాడని మనకు తెలిసింది కాబట్టి అతడిని కనిపెట్టడానికి ఒక మార్గం ఉంది. వరుసగా కొన్ని మీటింగులను ఏర్పాటు చేయాలి. ఒక్కో మీటింగులో ఒక మంత్రిని ఎలిమినేట్ చేస్తూ పోతే చివరకు కల్ప్రిట్ దొరికిపోతాడు. విషయాలను ప్రధానికి వివరించారా? లేదు. అతడు పట్టుబడ్డా మనం ఆ విషయాన్ని ప్రధానికి చెప్పలేము. ఆయన కదిలిపోతాడు. తన క్యాబినెట్ సహచరుడు దేశద్రోహికి పాల్పడ్డాడన్న నిజాన్ని ఆయన సహించలేరు. ప్రజలకు కూడా ఈ విషయం తెలియకూడదు. మనను రక్షించాల్సిన నాయకులే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిస్తే పెద్ద అలజడి చెలరేగిపోతుంది. అయితే ఏం చేద్దాం? ముందు అతన్ని పట్టుకునే మార్గం ఆలోచించాం కదా, ముందు దానిని అదుపులో పెడదాం. అంటే అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లీక్ అవుతూనే ఉంటుందన్నమాట. లీక్ అవుతుంది. అసలు విషయాలు బయటకు పొక్కవు. క్యాబినెట్లో చర్చించేవన్నీ నకిలీవి. అసలు డెసిషన్స్ రాష్ట్రపతి తీసుకుంటారు. అక్కడి నుండి అందరికీ ఆదేశాలు అందుతూ ఉంటాయి. మరో పావుగంట తర్వాత మీటింగ్ అయిపోయింది. లా మినిస్టర్ సంత్ సింగ్ చటుక్కున పార్కులోకి దూరాడు. అతడు అమృతసర్కు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ పంపాలి. ఇంట్లోంచి ఫోన్ చేస్తే దాన్ని ట్రాప్ చేస్తారు. పోనీ ఏ హోటల్లోనో కలుసుకుందామంటే అక్కడ అనుమానమే. తన కారులో కూడా మైక్రోఫోన్లున్నాయని అతనికి అనుమానం. ఒక వ్యక్తిని అతడు సెంట్రల్ పార్కుకు సరిగ్గా 5 గంటలకు రమ్మన్నాడు. ఇంట్లోంచి 4 గంటలకే బయలుదేరాడు. కానీ స్పెషల్ బ్రాంచ్ మనుషులు తనను వెంటాడుతున్నారని గమనించాడు. వాళ్ళను తప్పించుకునేటప్పటికీ తల ప్రాణం తోకకు వచ్చింది. 5 గంటలకు ముందుగానే అక్కడకు చేరాల్సింది 6 దాటిపోయింది. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన సంత్ సింగ్ తన కోసం ఆ వ్యక్తిని ఎంత రాత్రైనా సరే కాచుకుని ఉండమని చెప్పాడు. ఇప్పుడది మంచిదయ్యింది. సెంట్రల్ పార్కు 6 దాటినా కిటకిటలాడిపోతుంది. ఎవరు గుర్తుపట్టడానికి లేకుండా సంత్ సింగ్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. పార్కులో చేరి చుట్టూ కలయ చూశాడు సంత్ సింగ్. అతడికి కావలసిన వ్యక్తి అశోక వృక్షాల అవతల ఉన్నాడు. సంత్ సింగ్ అక్కడకు గబగబా వెళ్ళాడు. అతడిని పలుకరించాడు. బాగా ఆలస్యమైంది. రుసరుసలాడాడతడు. ఏం చేయను, స్పెషల్ బ్రాంచ్ మనుషులను తప్పించుకుని వచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఉసూరుమన్నాడు సంత్ సింగ్. నీ మీద నిఘా వేశారా? ఎవరికైనా అనుమానం వచ్చిందా? అనుమానం వచ్చినట్టుంది. లేకపోతే ఇలా జరగదు. ఈ బాధంతా ఎందుకు? చక్కగా ఫోన్ చేసి మన కోర్లో చెప్పేయచ్చు కదా. ఏడ్చినట్టుంది. బయట నిఘా వేసిన వాళ్ళు ఫోన్ను ట్యాప్ చేయరా? మా స్పెషల్ బ్రాంచ్ని తక్కువ అంచనా వేయకు. ఎంత కోర్టులో మాట్లాడినా దాన్ని ఇట్టే డీకోడ్ చేయగలరు. అంతెందుకు, మనం ఈ నగరంలో ఏ హోటల్లో మాట్లాడినా కనీసం నా బంధువులు, స్నేహితులు వాళ్ళ ఇళ్లల్లో కానీ కార్లలో కానీ మాట్లాడినా ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ బ్రాంచ్కి తెలిసిపోతుంది. అందుకే ఇందిరాజీ హయంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు జగజ్జీవన్ రామ్ వంటి ప్రముఖులు ఇలా ఆరు బయట చర్చించుకునేవారు. అందుకే ఆమెకు జగజ్జీవన్ రామ్ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్న విషయం తెలియలేదు. ఇప్పుడు మనం ఆ నాయకుల పందాన్ని అవలంబిద్దాం అన్నాడు సంత్ సింగ్. సరే, విషయం చెప్పండి. సంత్ సింగ్ అటు ఇటు చూశాడు. ఎవరూ తనను గమనించలేదని నిర్ధారించుకుని తృప్తిగా ఊపిరి పీల్చాడు.
తర్వాత విషయం మొదలుపెట్టాడు. అలా చెబుతూ చెబుతూ ఒక్కసారి అటు ఇటు తిరిగి ఎవరూ తమను కనిపెట్టడం లేదని నిర్ధారించుకుంటున్నాడు. నిమిషానికి తను కూర్చున్న జాగా మారుస్తున్నాడు. విషయం చెప్పటం పూర్తయ్యేటప్పటికీ అలా 10 గజాలు మారారు వాళ్ళు. కానీ ఇక్కడ తను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడ భూపాల్ చటర్జీ తమ మధ్య జరుగుతున్న సంభాషణలను యథాతథంగా వినగలుగుతున్నాడని సంత్ సింగ్కు తెలియదు. ఇక్కడే భూపాల్ చటర్జీని సంత్ సింగ్ తక్కువగా అంచనా వేశాడు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన భూపాల్ పార్కులలోనూ మరికొన్ని బహిరంగ ప్రదేశాలలోనూ తన మనుషులను ఏర్పాటు చేశాడు. ఏమిటి మీరు చెప్పేది? ప్రధాని కోపంతో ఊగిపోయాడు. చెప్పేదేముంది? మా మీద అనుమానం ఉంటే రిజిగ్నేషన్ ఇవ్వమని మీరు డైరెక్ట్గా అడగవచ్చు. హోంమంత్రి సేన్ కంఠం తీవ్రంగా ఉంది. అసలు జరిగింది వివరంగా చెప్పండి. హోంమంత్రి మొహం ఎర్రనయింది. మాకు పర్సనల్గా ఎన్నో ఉంటాయి. మంత్రి అయినంత మాత్రాన మాకు స్వతంత్రం ఉండకపోతే ఎలా? అబ్బా, జరిగింది చెప్పమంటున్నానుగా. ప్రధాని గొంతులో విసుగు కనిపించింది. పర్సనల్ అన్నానుగా. అయినా ఇక తప్పేదేముంది? నాకు జాలి అనే ఆమెతో సంబంధం ఉంది. నేను స్పెషల్ బ్రాంచ్ మనుషులు నేను ఆమెతో ఉండగా తర్వాత జూలీని ఇంట్రాగేట్ చేయటానికి ప్రయత్నించారట. మీ మీద నిఘానా? మీరు నాకన్నా పెద్దవారు, దేశభక్తులు, క్షమించండి అంటున్నాడు ప్రధానమంత్రి. ఈలోగా భూపాల్ చటర్జీ లోపలికి వచ్చాడు. ప్రధాని అతని మీద విరుచుకుపడిపోయాడు. మీ లిమిట్స్లో మీరు ఉండాలి. ఏదో పెత్తనమిచ్చాం కదా అని ఇలా పరుగు తీయటం బాగోలేదు. భూపాల్ మాట్లాడలేదు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాడిలా తల వంచుకుని నిలబడ్డాడు. అతనికి ప్రధాని సంగతి తెలుసు. ఆయన కోపం తాటాకుల మంట. ముందు ఏదైనా అనేసినా తర్వాత బాధపడతాడు. అందుకే భూపాల్ చటర్జీ అతనికి ఎదురు చెప్పలేదు. మినిస్టర్ల మీద నిఘా ఏర్పాటు చేశారట? అవును సార్, తప్పనిసరైంది. ఎందుకట? క్యాబినెట్లో ఎవరి మీదైనా అనుమానమా? సార్, క్యాబినెట్ మినిస్టర్ అయినంత మాత్రాన అతడు ఈ దేశం పౌరుడు కాకపోడు. ప్రస్తుతం జరిగే విషయాలను బట్టి ఆలోచిస్తే హోదాలో ఉన్న వ్యక్తులు ఈ పని చేస్తున్నట్టు విదితమైంది. అందరి మీద లెన్స్ ఏర్పాటు చేశాం. చివరకు మీ మీద, రాష్ట్రపతి మీద కూడా. దేశం కన్నా ఎవరూ ముఖ్యం కాదు. నా పనికి అడ్డం వస్తే నన్ను రిజైన్ చేయమంటే చేస్తాను. లేకపోతే నా చర్యలను వ్యతిరేకించే వాళ్లను రిజైన్ చేయమనండి. ఎంత సౌమ్యంగా చెబుదామనుకున్న భూపాల్ గొంతులో తీవ్రత పెళ్ళుబికి పైకొచ్చింది. అతడు తన సర్వీసులో ఏనాడు అంత తీవ్రంగా మాట్లాడి ఉండడు. అతడంత తీవ్రంగా మాట్లాడేటప్పటికీ ప్రధాని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. మిస్టర్ హోమ్ మినిస్టర్, ట్రై టు అండర్స్టాండ్ హిమ్ అన్నాడు హోంమంత్రి వైపు తిరిగి. పోనీ ఆ విషయం అలా ఉంచండి. మొన్న అస్సాంకు కమాండోలను పంపాలని మనం నిర్ణయం తీసుకున్నాం. కానీ మనం నిర్ణయం తీసుకున్న సంఖ్యకు రెట్టింపు మంది కమాండోలు అస్సాంకు కాకుండా పంజాబ్కు వెళ్లారు. ఇలా ఎందుకు జరిగింది? అడిగాడు హోంమంత్రి. ఒక్క ఆ నిర్ణయమే కాదు, మీరు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఏవి యథాతథంగా అమలు జరగటం లేదు. ఆ అధికారాన్ని క్యాబినెట్టే నాకు ఇచ్చింది. నేను తీసుకునే నిర్ణయాలు నా ఒక్కడవే కాదు, దేశ క్షేమాన్ని కోరే కొందరి ఆఫీసర్లవి. వాటిని రాష్ట్రపతి స్వయంగా అమలుపరుస్తున్నారు. ఈ విషయంలో అపార్థాలకు తావులేదు. అయితే నేను రాజీనామా చేస్తాను. చటర్జీ వైపు చూశాడు ప్రధాని. తర్వాత హోంమంత్రి వైపు చూసి, కొంచెం ఓపిక పట్టండి, కాదు కూడదంటే మీ ఇష్టం అన్నాడు. హోంమంత్రి ఏమనుకున్నాడో ఏమో మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు. మిస్టర్, నువ్వు మమ్మల్ని ఇలా మోసం చేస్తావనుకోలేదు. కమాండర్ గొంతు తీవ్రంగా పలికింది. అతడు దాదాపుగా వణికిపోయాడు. నేను ఎవరిని మోసం చేయలేదు అన్నాడు. చూడు, మన నెంబర్ పన్నులు పంపిన రిపోర్టులను అంటూ ఒక ఫైలును అతడి ముందుకు విసిరాడు కమాండర్. క్షమించండి, నేను క్యాబినెట్ నిర్ణయాలను యథాతథంగా మీకు వివరించాను అన్నాడతడు ఆ ఫైలును పరీక్ష చేసి. మిస్టర్, క్యాబినెట్ ర్యాంకు మంత్రివి, నీకు తెలియకుండా ఎలా తీసుకుంటారు నిర్ణయాలు? నిజం కమాండర్, అది నాకు అర్థం కావటం లేదు. అవును, అర్థం కాదు. ప్రధాని మీద, అతని కుటుంబం మీద పీకల దాకా కోపం ఉందని, ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని కూల్చి నిన్ను దేశాధినేత చేయమని ప్రాధేయపడ్డావని నిన్ను నమ్మి ముఠాలో జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా చేశావు. నన్ను నమ్మరే, నాకు ఏ విషయమూ తెలియదని చెబుతున్నానుగా. అయితే నీతో మాకు ఏం పని ఉంది? ఎలానూ ప్రభుత్వ చర్యలు నీకు తెలియవుగా అన్నాడు కమాండర్. అయితే ఏముంది, మాకు అవసరం లేని వ్యక్తులు మా సంస్థలో ఉండకూడదు అన్నాడు కమాండర్. సరే, మీ ఇష్టం అంటూ కుర్చీలోంచి విసురుగా లేచాడతడు. అంతే, కమాండర్ చేతిలోని పిస్టల్ గర్జించింది. అతడి ఛాతి తూట్లు పడిపోయింది. క్యాబినెట్ మంత్రి వాసుదేవ్ దారుణ హత్య.
అన్న హెడ్డింగుతో మర్నాడు ప్రముఖ పత్రికలన్నీ అతడి జీవిత విశేషాలను, దేశానికి చేసిన సేవలను ప్రశంసించాయి. హత్యను తీవ్రంగా ఖండించాయి. ప్రస్తుతం పోర్ట్ఫోలియోలెస్గా ఉన్న వాసుదేవ్ ప్రధానికి కుడిభుజం. అతడు లేని లోటు ఇక తీరనిది. అనేక మంది ప్రముఖులు తమ సందేశాలను పంపారు. భూపాల్ చటర్జీ చదువుతున్న పత్రికను పక్కన పెట్టాడు. నెమ్మదిగా లేచి కాన్ఫిడెన్షియల్ రేక్ వైపుకు వెళ్ళాడు. రేకులోంచి ఒక బ్లూ ఫైలును తీశాడు. దాంట్లోంచి ఒక కాగితం బయటికి తీశాడు. అది వాసుదేవ మీద తయారు చేసిన ఛార్జ్ షీట్. అతడిని దేశద్రోహిగా నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి. భూపాల్ ఆ కాగితాలను చిన్న చిన్న ముక్కలుగా చింపేశాడు. తర్వాత వాటిని ట్రేలో వేసి తగలబెట్టాడు. దేశానికి పట్టిన పీడ వదిలిందని హాయిగా నిట్టూర్చాడు. ఆ ఫైలు పక్కనే మరో ఫైల్ ఉంది. అందులో లా మినిస్టర్ సంత్ సింగ్ వివరాలున్నాయి. అతని కేబినెట్ రహస్యాలను పంజాబ్ ఉగ్రవాదులకు అందజేశాడు. కానీ అతడి ఉద్దేశం ఎవరిని మోసం చేయాలని కాదు. పంజాబ్ తీవ్రవాదుల మీద చర్యలు తీసుకుంటే అక్కడ అరాచకం పెరిగిపోతుందన్న ఉద్దేశంతో. అంతేకాదు, వాళ్ళకి సమాచారాన్ని అందచేసి వాళ్ళ దగ్గర నుండి దానికి 10 సమాధానాన్ని రాబడుతున్నాడు. అతడు జాతి శ్రేయస్సు కోసం కన్నా దేశ శ్రేయస్సుకు పాటుపడ్డాడు. ఆ ఫైలును కూడా చింపేశాడు భోపాల్. కానీ సంత్ సింగ్ పంజాబ్ హిట్ లిస్ట్లో చేరాడన్న విషయం అతనికి తెలియదు. సమాప్తం.